హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఈరోజు మనతో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు. నేను ఈ మాట అన్నాను అంటే నిజంగానే అద్భుతం. ఒక సేవకి ఒక రూపం ఉంది అంటే తను నిజంగా ఇంత అతిశయోక్తి అలంకారం వాడావేంటి బిఎస్ అని మీరు అనొచ్చు. ఒక్కసారి డాక్యుమెంటరీ చూడండి, చూసి తర్వాత తన గురించి మీకు ఒక అభిప్రాయం వస్తుంది. సో అలాంటి ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు ఒకసారి చూడండి. ఒక మనిషి తన కోసం తాను బతకడం సాధారణం, కానీ సమాజం కోసం, అంతరించిపోతున్న కళల కోసం, ఆపదలో ఉన్న పేదల కోసం బతకడం అసాధారణం. పారిశ్రామికవేత్తగా, కోవిదా డిజైన్స్, స్టార్లైన్ ప్రొడక్షన్స్ అధినేతగా శిఖరాల్ని అధిరోహించిన వారు వ్యాపార సేవా రంగాల్లో అలుపెరగని అసాధారణ శక్తి, కళాబంధు డాక్టర్ పి అనూహ్య రెడ్డి ఈరోజు మన కొలుగూరు టీవీ బిఎస్ టాక్ షోకి ప్రత్యేక అతిథి. కళ అంటే కేవలం ప్రదర్శన కాదు, అది ఒక జాతి ఆత్మ అని నమ్మిన వ్యక్తి ఆమె. తెలంగాణ రాష్ట్ర జానపద వృత్తి కళాకారుల సంఘం గౌరవాధ్యక్షురాలిగా కళల్ని బతికిస్తూనే 1000 మంది కళాకారులతో ఒకేసారి యోగా చేయించి ఏకంగా 5 ప్రతిష్టాత్మక రికార్డుల్ని సొంతం చేసుకున్న అసలు సిసలైన కళాపిపాసి. ఆమెలో కేవలం కళాకారిణి మాత్రమే లేదు, ఒక నిస్వార్థమైన తల్లి హృదయం ఉంది. కోవిదా సహృదయ ఫౌండేషన్ ద్వారా విపత్కర కాలంలో ఎందరికో ప్రాణదాతగా నిలిచారు. ఆదరణ లేని 108 మంది అనాథలకు, వికలాంగులకు కన్యాదానం చేయాలన్నది ఆమె మహాసంకల్పం. అణగారిన వర్గాలకు, ట్రాన్స్జెండర్లకు స్వయం ఉపాధి కల్పిస్తూ అండగా నిలుస్తున్నారు. ఆమె సేవలకు ఖండాంతరాలు దాటి గుర్తింపు లభించింది. లండన్ బ్రిటిష్ పార్లమెంట్లో గ్లోబల్ కల్చరల్ ఎన్రిచింగ్ అవార్డ్, ఆక్స్ఫర్డ్లో బిజినెస్ మావరిక్, గోవా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రైడ్ ఆఫ్ ఇండియా, అలాగే క్వీన్ ఆఫ్ ది నేషన్, సేవా భూషణ్ వంటి ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి. ఒకవైపు వ్యాపార సామ్రాజ్యం, మరోవైపు సేవా సామ్రాజ్యం. కష్టాల్లో ఉన్నవారికి సహృదయిగా, కళామ తల్లికి కళాబంధుగా తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్సీ డాక్టర్ పి అనూహ్య రెడ్డి అంతరంగం, ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి ఈరోజు మన బిఎస్ టాక్ షోలో తెలుసుకుందాం. సో చూశారు కదా, అనూహ్య రెడ్డి గారు కోవిదా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపకురాలు. ఈ దేశంలో బహుశా జానపద కళాకారుల కోసం ఒక మహిళ ఇంతగా కష్టపడడం అయితే నేను చూడలా. ఎందుకంటే జానపద కళాకారులతో నాకు చాలా అనుబంధం. వాళ్ళతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసాం. వాళ్ళ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు చూసాం. వాళ్ళే కాకుండా కనీసం ఏ రోజు హైదరాబాద్కు కూడా రాని ఎంతోమంది కళాకారులు ఇప్పటికీ ఉన్నారు. అన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. కటిక పేదరికంలో మగ్గుతున్న కళాకారులు ఉన్నారు. జానపదం అంటే ఒక్క పాటే కాదండి, తప్పెట గుళ్ళు కావచ్చు, ఇలా ఎన్నో రకరకాల ఫోక్ ఆర్ట్స్ ఫామ్స్ ఎన్నో ఉన్నాయి. మరి వీటన్నిటిని ఎవరు కాపాడతారు? నిజంగా ఆమె వయసు చూస్తే చాలా చిన్నదే, కానీ తల్లిలా కాపాడుకుంటుంది ఆ కళల్ని. నాకు చాలా నచ్చింది ఈ విషయం. మరి ఆ కళలకి ఆమె ఎంతగా చేస్తుంది అంటే నాగార్జున యూనివర్సిటీ ద్వారా వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా ఇప్పిస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి జానపదంలో శిక్షణ, సర్టిఫికేషను, దానికి ఒక గుర్తింపు, సమాజంలో ఎక్కడ పోయినా కూడా ఆ సర్టిఫికెట్ ద్వారా వాళ్ళకి ప్రయోజనం కలిగేలాగా, వాళ్ళకు ఉపాధి కలిగేలాగా ఇంత కష్టపడడాన్ని అయితే నేను ఎక్కడ చూడలేదు. మరి తనేమన్నా జానపద కళాకారిణి అంటే అది కాదు, కేవలం ప్యాషన్, కళల పట్ల ఆమెకున్న గౌరవం. అందుకే రాష్ట్రంలో మన కళాబంధు అంటే మీకు తెలుసు కదా, సుబ్బిరామిరెడ్డి గారు, ఆ తర్వాత అనూహ్య రెడ్డి గారికే వచ్చింది ఆ బిరుదు. అంటే ఆమెకు వచ్చిన బిరుదుల లిస్ట్ ఇస్తే ఈ ఇంటర్వ్యూ సరిపోదు, కానీ కళాబంధు అనేది అంత గౌరవప్రదంగా సుబ్బిరామిరెడ్డి గారి తర్వాత తనకు మాత్రమే ఇచ్చారు ఇంతవరకు చరిత్రలో నాకు తెలిసి. మరి అలాంటి అద్భుతమైన అనూహ్యమైన వ్యక్తి, ఆ పేరు కూడా అనూహ్యనే, అలాంటి అద్భుతమైన అనూహ్యమైన వ్యక్తి అనూహ్య రెడ్డి గారు ఇవాళ ఉండడం నిజంగా ఐఎమ్ సో లక్కీ. ఎందుకంటే కళల్ని పోషించే వాళ్ళన్నా, కళలకు ఆదరణ కల్పించే వాళ్ళన్నా నాకు చాలా గౌరవం. సో అందుకే ఇవాళ స్టూడియోకి ఒకసారి ఆహ్వానించాం.
చాలా బిజీ షెడ్యూల్లో కూడా తను వచ్చారు. ఒక్కసారి తను చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏంటి, తన ఆలోచనలు ఏంటి, తన అభిప్రాయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా బాగుంటాను థ్యాంక్ యూ అండి స్టూడియోకి వచ్చినందుకు. ఈరోజు. ఎందుకంటే 365 డేస్ మీరు కళా పోషణలోనే తలమునకలై ఉంటారు. కళాకారుల కోసమే కష్టపడుతుంటారు. ఏంటి మేడం, నాకైతే ఇదే ప్రశ్న మనసులో తొలుస్తుంది. ఇంత కష్టం ఎందుకు పడుతున్నారు మీరు? ఇది కష్టం అనుకోవట్లేదండి, నేను ఇది చాలా ఇష్టంగా చేస్తున్నాను. వావ్. అంటే ఇష్టమైన పని ఎప్పుడు ఎవరికి కష్టం కాదు కదండి. నేను కళలు అని చెప్పేసి అంటే యాక్చువల్లీ నాకు మొదటి నుంచి కూడా లైక్ ఒక అంటే తక్కువ కాలంలో ఎవరికైనా ఎక్కువ పేరు వచ్చేది ఏది అంటే అందరూ ఏం చెప్తారు, సినిమాలైనా అని చెప్తారు, రాజకీయమైనా అని చెప్తారు, అవును. రైట్. కానీ నా ఉద్దేశంలో నేను కళలు అని చెప్పేసి ఎంచుకున్నా. వావ్. ఏంటంటే ఒక కళాకారులని వచ్చేసి మనం ఒక లెవెల్కి అంటే లైక్ పల్లె దగ్గర నుంచి పట్టణం నుంచి జిల్లా స్థాయి నుంచి మళ్ళీ రాష్ట్ర స్థాయి నుంచి మళ్ళీ మనం కేంద్ర స్థాయి వరకు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే నేషనల్ ఇంటర్నేషనల్ అవును. లెవెల్లో వచ్చేసి ఎంతోమంది అంటే మనకు ఉన్నటువంటి చరిత్రను తిరిగి వేస్తే ఎంతోమంది కళాకారులు వచ్చేసి ఒక లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో అందులో మన రాష్ట్రానికి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రం ముందు ఉన్నింది అనుకోండి. ఇప్పుడు వచ్చేసి ఉమ్మడి రాష్ట్రాలు కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం అయినా సరే, నేను పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రాలో కూడా అండి. సో అక్కడ ఉన్న ప్రతి ఒక్క కళాకారులని నాకు ఒకటే ఉద్దేశం అనమాట, వాళ్ళ కళల్ని బయటికి తీసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి ఒక లెవెల్కి అంటే అవార్డులు రివార్డులు ఒక కేటగిరీ వరకే పెట్టారండి. అవును. కానీ ఇలాంటి కళాకారులకు జానపద కళాకారులకైనా సరే సాంస్కృతిక కళల్లో అయినా సరే దెన్ వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్కటి అంటే నాటక రంగమైనా సరే వాళ్ళని అభివృద్ధి చేసి మన సంస్కృతిని కాపాడుకోవాలి. దెన్ దాన్ని పురాతనమైనటువంటి కళలు అని చెప్పేసి ఎక్కడ మరుగున పడేస్తున్నారో వాటిని వెలికి తీసి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి రీసెంట్గా లాస్ట్ 2 months బ్యాక్ వచ్చేసి నేను MOU తీసుకున్నానండి. అంటే లైక్ వచ్చేసి ఒక అనుబంధ సంస్థలాగా వాళ్ళకు మాకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. మిమ్మల్ని నిజంగా ఎలా అభినందించాలో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే జానపద కళాకారులు పడే కష్టాలు నేను స్వయంగా చూశాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చాలా కష్టపడ్డారు. అయినా వాళ్ళకి పెద్ద గుర్తింపు లేదు. ఏదో చిన్న ఉద్యోగం అలా ఇచ్చేసి కొందరికి, అది కూడా కొందరికి ఇచ్చారు. కొన్ని వేల మంది అలాగే ఉండిపోయారు. సొంత ఇల్లు కూడా లేని అవునండి ఎంతోమంది కళాకారులు ఉన్నారు. సో వాళ్ళ పట్ల అంటే మీరు సినిమా ప్రొడ్యూసర్, చాలా ఎన్నో గొప్ప సీరియల్స్ తీశారు. రాధమ్మ కూతురు అదేనా? 1800 ఎపిసోడ్స్ అండి. ఎంత సూపర్ హిట్ సీరియల్స్. ఇలాంటివన్నీ ఇంత బిజీగా ఉంటూ వీళ్ళని ఆదరించాలని ఆలోచన ఎందుకు వచ్చింది? వాళ్ళకు ఆదరించడం అనే కంటే అండి ప్రోత్సహించడం అండి. ఎందుకంటే ప్రోత్సహించడం ఇప్పుడు అండి ప్రతి ఒక్కటి మన రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఫైన్ ఆర్ట్స్ ఉందండి, గవర్నమెంట్ నుంచి ఉందండి. కానీ ఏం చేస్తున్నారంటే వాళ్లకు ఒక డయాస్ ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు లేదంటే ఓన్లీ థియరీనే కాదండి, ప్రాక్టికల్ కూడా ఉండాలి కదా. సో ఎగ్జామ్స్ రాసుకుంటూ పోతూ థియరీ చేసుకుంటూ పోయారనుకోండి, ప్రాక్టికల్స్లోకి వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు. అది ఇన్వాల్వ్ అవ్వకపోతే వీళ్ళ కళ ఎలా తెలుస్తుంది, బయటికి ఎలా వస్తుంది, వీళ్ళకి ఎలా గుర్తింపు వస్తుంది? దానివల్ల టైం వేస్ట్ అనేది కాకూడదు కదా. దానివల్ల కూడా ఇంకొకటి ఏంటిదంటే గవర్నమెంట్కి కూడా బెనిఫిట్ అండి ఇందులో. ఎలా అంటే మాలాంటి వాళ్ళు ముందుకొచ్చిన అదే గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని కూడా వాళ్ళని ప్రోత్సహిస్తే, ఒక డయాస్ ఇస్తే దానివల్ల ఏమవుతుంది, కొంతమంది వచ్చేసి గుర్తింపు పొందారు అని చెప్పేసి ఈ పిల్లలు ఇప్పుడు గుర్తింపు పొందితే వేరే స్టూడెంట్స్ కూడా ఫైన్ ఆర్ట్స్ అనేది ఎంచుకుంటారండి. దానికి కూడా గవర్నమెంట్కి కూడా ఏంటిదంటే దాంట్లో స్టూడెంట్స్ పెరుగుతారు. దానికి తగినటువంటి ఒక రకమైనటువంటి వనరుల్లో ఏదుందో మనకు రాష్ట్రానికి వచ్చే వనరుల్లో ఎడ్యుకేషన్ కూడా ఒకటి కదండి. అందులో ఫైన్ ఆర్ట్స్ కూడా ఉంది కదండి. సో JNF ఇప్పుడు మనకు ఫైన్ ఆర్ట్స్ ఉంది, JNF ఉంది. సో అందులో కూడా కళాకారులకు సంబంధించినవి ప్రోత్సహించేటివి అన్ని సెగ్మెంట్స్ ఉన్నా, అన్ని సిలబసెస్ ఉన్నా కూడా స్టూడెంట్స్ ఎక్కువ కనుమరుగవుతున్నారండి. ఎందుకంటే వాటికి గుర్తింపు లేదు అనేది వాళ్ళ కన్సెప్షన్, వాళ్ళ ఆలోచన. బీఈడీ చేస్తే టీచర్ అవుతారు, ఫైన్ ఆర్ట్స్ చేస్తే ఏమవుతారు? ఇది మీరు రైజ్ చేసింది నాకు మతిపోయింది అసలు నిజంగా. అందుకని ఏం చేశానంటే వాళ్ళకు ఒక గుర్తింపు కలిగించాలి, వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళకు డయాస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ నుంచి, కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నుంచి ఇలా కోవిద సహృదయ
ఫౌండేషన్ అండర్లో, ఒక ట్రస్ట్ అండర్లో ఒక ఎడ్యుకేషన్ అనేది ఉండాలండి. ఆ రకంగా నేను ఆచార్య యూనివర్సిటీ నుంచి ఒప్పందం కుదుర్చుకోవడము. సో పిల్లల్ని అంటే లైక్ ఎన్రోలింగ్ చేయించాలి, స్టూడెంట్స్ స్ట్రెంత్ పెంచాలి, వాళ్ళకి ఉత్సాహంతో ప్రోత్సహిస్తూ పోతే వాళ్ళు ఎంతకైనా అండి, ఎలా అంటే ఎడ్యుకేషన్ అనేది ఎంతకు మనం ప్రోత్సహిస్తే ఇట్స్ అన్లిమిటెడ్. అలాగే టాలెంట్ అంటే నవనాడులు కదిలించేటువంటి ఒక నృత్యం అనేది దాంట్లో వీళ్ళని ప్రోత్సహిస్తేనండి అది దేనికైనా దారితీస్తుంది కదా. ఎలాగైనా సరే దానికంటే మన గవర్నమెంట్కైనా మన సంస్కృతిని కాపాడుకోవడానికైనా సరే దానికి ఒక గుర్తింపునిచ్చామనుకోండి. నేను దీని మీదకి నేను అంటే టోటల్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఆ గుర్తింపు తీసుకురావాలి. అలాగే వీళ్ళకి రిజర్వేషన్లు కల్పించేటట్టు చూడాలి. రిజర్వేషన్స్ అంటే ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క గేమ్కి ఒక రిజర్వేషన్ ఉందండి. ఎక్కడ ఒక కోటా ఒకటి ఏంటిదంటే ఆ రిజర్వేషన్ కల్పించారు వాళ్ళు, ఆ కోటా కల్పించారు. అదే ఇది ఎందుకండి, బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవం కదులుతుంది కదా. మనకు యోగా అంటున్నారు, అన్నీ చేస్తున్నారు, అలాగే యోగాలో ఆసనాలు చేస్తున్నారు. యోగాతో పాటు యోగాలో చేసినటువంటి కొన్ని ఆసనాలు కూడా ఇప్పుడు నృత్యంలో కొన్ని భంగిమలండి, కొన్ని ముద్రలండి. సో ఇట్లాంటి భంగిమలు ముద్రలు ఉన్నటువంటి దాంట్లో గవర్నమెంట్ దానికి ఒక కోటా కల్పించాలి పిల్లలకి. ఇందులో కూడా ఏంటిదంటే దానివల్ల ఏమవుతుందంటే మన సంస్కృతిని ముందుకు సాగనిచ్చే వాళ్ళమవుతాం, ప్రోత్సహించిన వాళ్ళమవుతాం, దానికి ఉపాధి కల్పించిన వాళ్ళమవుతాం కళాకారులకి. సో ఈ ఉద్దేశంతో అలాగే కనుమరుగైపోతున్న మన కళల్ని, మన సంస్కృతిని కాపాడుకోవడానికి అని చెప్పేసి ఈ ఇలా చిలికి గాలివానలాగా మా గురూజీ మూర్తి ఉన్నారనమాట. సో చినుకు మూర్తి గారు, ఆయన లైక్ ఒక అనలిస్ట్, వచ్చేసి ఆయన ఒక రైటర్. సో ఆయన నాకు ఇచ్చినటువంటి ఈ సలహాని నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పటి వరకు కొన్నేళ్ల నుంచి దీని మీద చేస్తున్నానండి. ఆ గాయత్రి మాత దయ వల్ల ఎట్టకేలకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి సాధించేశాం. 2014 నుంచి అనుకుంటా కదండి మీ ప్రస్థానం? సేవా ప్రస్థానం 2014-9 నుంచి అనుకోండి. రిజిస్టర్డ్ అంటే క్వశ్చన్ చేసి మీరు ఎందుకు అని అన్న వాళ్ళకి ఒక స్టాంప్ మార్క్ వేసింది 2014. అప్పటి నుంచి కోవిదా సహృదయ ఫౌండేషన్ అనేది కంటిన్యూగా సర్వీస్ చేస్తూనే ఉందండి. దెన్ అలాగే ఇప్పటికి నేను అంటే కళాకారులతో ప్రదర్శన ఇచ్చే వాళ్ళని, వాళ్ళతో చేయించే వాళ్ళని చూశానండి. కానీ మీరు తిరుపతి వేదికగా లక్షల మందికి ఉపాధి కల్పించారు. అది ఎట్లా సాధ్యం అండి? ఏం చేశారు అసలు? అది అక్కడ అదేంటిదంటే అండి, అక్కడున్న యూనియన్ వాళ్ళందరితో, అంటే ఇప్పుడు మనకు కందారపు మురళి గారు, బంగారపు మురళి గారు, ఇప్పుడు మన అన్నమయ్య పీఠం ఉందండి, అక్కడ ఒక అన్నమయ్య పీఠాన్ని పెట్టామండి. ఏంటిది, ఒక అన్నమయ్య పీఠం అంటే లైక్ విజయశంకర స్వామి ఉన్నారు, ఆయన్ని కూర్చోబెట్టి ఆయన ఆధ్వర్యంలో అన్నమయ్య అంటేనే మనకు కళ అండి, కళలంటేనే అన్నమయ్య అండి. ఇప్పటికీ అన్నమయ్య పీఠాన్ని, అక్కడ అన్నమయ్య గృహాన్ని అక్కడ కూల్చేసినప్పుడు తిరుమలలో, అంటే ఇది ఎంతో మందికి తెలుసో తెలీదో, 2004లో లైక్ వాళ్ళు వాంటెడ్గా ఆర్ అన్వాంటెడ్గా, అది అప్పటి రోజులు అటండి. అప్పటికి కూడా నాకు అంత నాలెడ్జ్ లేదు అనుకోండి, అంత వయసు కాదు నాది. సో దాన్ని నేను క్షుణ్ణంగా పరిశీలించలేదు, ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరికి ఏం కావాలి అనేది చూశాను తప్ప దాని గురించి అంత కరెంట్ అయి పెట్టలేదు. సో అదేంటంటే తిరుమలని ఎక్స్పాండ్ చేసే క్రమంలో అన్నమయ్య గృహం ఏదుందో అది తొలగించాల్సి వచ్చింది. సో కానీ కళాకారులకి అన్నమయ్యని గుర్తించాల్సింది అక్కడే కదా. ఇప్పటికే ఆయన్ని, మన వెంకటేశ్వర స్వామిని పయనింపు సేవలో వచ్చేసి పాట పాడేది ఎవరు అంటే ఆ అన్నమయ్య వంశం వాళ్ళే చేస్తున్నారు, రైట్. సో అలాంటి వాళ్ళకు వచ్చేసి అక్కడ అదే లేదు అనే వాళ్ళకి ఆ ఫీల్ కలగకూడదు. ఏ కళాకారులైనా సరే వెళ్ళి కనుమరుగైపోతున్న కళల్ని వచ్చేసి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అక్కడ ఒక అఖండ నామ సంకీర్తనని వచ్చేసి అక్కడ ఉన్నటువంటి, అప్పుడు ఉన్నటువంటి ఈ లైక్ మన టీటీడీ నుంచి, దేవస్థానం వైపు నుంచి ఉన్నటువంటి అధికారులతో వాళ్ళని సంప్రదించి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి యూనియన్లతో వాళ్ళందరితో కొలాబరేట్ అయిపోయి ఇక్కడ ఉండే కళాకారులందరినీ వచ్చేసి చేసి అప్పుడు అంత పెద్ద ప్రోగ్రామ్ చేసి ఎలా చేసామంటే 10,000 మందికి అప్పుడు దర్శనం ఇప్పించారండి. అఖండనామ సంకీర్తన అనేది ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ ఉందండి. ఇప్పటికి అప్పుడు మొదలు పెట్టారండి అది. అప్పుడు మొదలు పెట్టించారు. అప్పుడు అంటే ఆపేసి ఉన్నదాన్ని మొదలు పెట్టారు మళ్ళీ.
అప్పుడు ఉన్నటువంటి మన ఈఓ గారు అప్పుడు మొదలుపెట్టించారనమాట. సో స్కీప్ కంటిన్యూగా ఇప్పుడు జరుగుతుంది. 7,500 గ్రూపుల్ని ఎన్రోల్ చేశామండి. అంటే 1,20,000 మందికి ఉపాధి కల్పించారు. ఒక్కొక్క గ్రూప్లో అంటే 12 మంది ఉంటారు, 24 మంది ఉంటారు. రకరకాలుగా డిఫరెంట్ ఉంటాయి కదండి. కూచిపూడి, భరతనాట్యం అంట, పేరిణి అంట, అంటే డప్పు, డోలు, నారద, ఇవన్నీ ఇట్లా ఎలా ఒక్కొక్కటి ఇలా ఉన్న క్రమంలో సో ఆ గ్రూపుల్ని అక్కడ ఎన్రోల్ చేయడం జరిగిందండి. సో అందులో కూడా నేను ఉన్నందుకు నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. కళాబంధు ఊరికే ఇవ్వలేదు అయితే మీకు. అంటే మనకు సొసైటీలో తెలుసుకొని అది బిరుదులు, అవార్డులు ఊరికే ఇచ్చేస్తుంటారు కదా. మామూలుగా కొన్ని కొనుక్కునే బిరుదులు ఉంటాయి, కొన్ని ఇలా ఉంటాయి. అంటే ప్రజలకు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, కళాబంధు అని మీకు ఒకసారి వచ్చింది సుబ్బిరామిరెడ్డి గారి తర్వాత ఇంకెవ్వరికి ఇవ్వని బిరుదం మీకు వచ్చింది అంటే ఇదేదో ఆషమాషికి వచ్చింది కాదండి. అది తెలియాలనే మీకు అది చెప్పాను. తిరుపతి ఇన్సిడెంట్ నవ్వుతూ అసలు అలా చేయడం అనేది అద్భుతం. అది ఎట్లా అంటే అండి, ఏఈ ఆఫీస్ నుంచి మహతి ఆడిటోరియం వరకు శోభయాత్ర అండి. ఒక ఈఓ గారు, ఒక ఎమ్మెల్యే గారు అక్కడ జనాలతో పాటు కళాకారులతో పాటు ఆ శోభాయాత్రలో పాల్గొనడమే చాలా గొప్ప విషయం అండి. అది నిజంగా ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకొకటి చేయబోతున్నాము తొందరలో, ఈ నెక్స్ట్ ఆగస్టు అనమాట. సో అప్పుడు మీరందరూ రావాలి. అయ్యో, కళాకారులకి ఒక పెద్ద పీట వేయాలి. వాళ్ళందరినీ వచ్చేసి అంటే ఒక గౌరవప్రదమైనటువంటి ఒక ఐడి కార్డ్ ఇప్పించాలి, వాళ్ళకు ఒక గుర్తింపు ఇవ్వాలి అనేదే నా ఉద్దేశం అండి. అంతే. అంటే మీరు కళాబంధు అని నేను ఎందుకు ఇన్నిసార్లు అంటున్నా అంటే, దేశంలో బహుశా ఫస్ట్ టైం అనుకుంటా ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా కళాకారులకి ఒక యూనివర్సిటీతో అఫిలియేట్ అయ్యి వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించడం కూడా బహుశా ఈ దేశంలో మొదటిసారి అనుకుంటా ఇట్లా జరగడం. అంతేనా? అవునండి, మా వీసీ గారు చెప్పారండి. అంటే గంగాధర్ సార్ అక్కడ అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ గారు నిజంగా దెన్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి శివరాం ప్రసాద్ గారు, దెన్ ఆయన రెక్టార్, దెన్ అక్కడ మన సింహాచలం సార్ రిజిస్ట్రార్ అనమాట. వాళ్ళందరికీ చేతులెత్తి మొక్కుతున్నానండి నేను. ఎందుకంటే అండి ఒక మాట చెప్పారండి వాళ్ళు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 50 ఏళ్ల క్రమంలో మనమే పుట్టలేదండి అప్పుడు. ఇప్పటికీ ఇది 50వ సంవత్సరంలో స్వర్ణోత్సవంలో నేను ఎంఓయూ చేసుకోవడము, కళాకారులకి అలాంటి ఎంఓయూ ఇవ్వడం ఇది ఫస్ట్ టైం. మేము ఇప్పటి వరకు మీరు ఆ క్లిప్పింగ్ కూడా వాడచ్చు. ఇప్పటి వరకు ఇలాంటి ఎంఓయూ ఎవరికి ఇవ్వలేదు, ఇలాంటి ఎంఓయూ ఎవరికి జరగలేదు. ఇది ఒక హ్యూమన్ ఆర్ట్స్కి సంబంధించిన ఎంఓయూ మేము ఇచ్చామండి అని చెప్పేసి ఒక వీసీ నోటి ద్వారా ఆ మాట రావడం అనేది నిజంగా చాలా అంటే మా కళాకారులు ఎగ్జాక్ట్లీ అండి, అంటే మా కళాకారులు చేసుకున్నటువంటి అదృష్టం అంటున్నానండి. ఇది మనది కాదు, కళాకారులకు అదృష్టం నిజంగా చెప్తున్నాను. రైట్. ఈ సర్టిఫికేషన్ వల్ల గ్రామీణ కళాకారులకు కలిగే లాభం ఏంటండి అసలు? ఖచ్చితంగా వాళ్ళకి ఏంటిదంటే అండి, ఫ్యూచర్లో ఇప్పుడు చాలా సీనియర్స్ ఉంటారండి. సీనియర్స్లు పార్టిసిపేట్ చేసి ఉన్న క్రమంలో వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఉండదు. వాళ్ళకు అంటే లైక్ పెన్షన్లు రావాలంటే జోనల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలండి. అది ఎవరికీ తెలియని విషయం. అది ఇది క్లుప్తంగా నేను చెప్తాను తర్వాత. ఎలా అంటే ఈ సర్టిఫికేషన్స్ ఉంటే కొన్ని అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటేనండి, కొన్ని 100 కోట్లు కళాకారులకి కళలకి అని చెప్పేసి మేము రిలీజ్ చేసేసాం ఫండ్ అని చెప్పేస్తున్నారు. వాళ్ళ ఐడి కార్డ్ని వెబ్సైట్లో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు అని ఒక వెబ్సైట్ రిలీజ్ చేసేసాము అని చెప్తున్నారు. అలాగే మీడియా పరంగా మేము గుర్తింపు కార్డ్ని అంటే ఐడి మీన్స్ గుర్తింపు కార్డు ఇస్తున్నాము, మీరు అప్లై చేయండి అంటున్నారు. కానీ ఆ వెబ్సైట్ ఏమవుతుందంటేనండి, అది 3 రోజులు ఖచ్చితంగా ఉంటుందండి. 3 రోజుల్లో 300 కంటే ఎక్కువ రీచ్ అయ్యే లోపలే వెబ్సైట్ క్లోజ్ అయిపోతుందండి. అదేంటి? అదే అంటే మన గవర్నమెంట్ అది వ్యవస్థనా లేదా ఆ వ్యవస్థలో ఉన్నటి వాళ్ళ తప్పిదాలా లేదంటే ఎందుకు జరుగుతుంది అలా అనేది ఇప్పుడు నాకు క్షుణ్ణంగా తెలియదు కదా అందులో. ఎందుకంటే నేను గవర్నమెంట్ సెక్టార్లో లేను కాబట్టి, రైట్. నేను ఎవరినైనా పాయింట్అవుట్ చేయాలి అంటే ఎందుకు పని చేయట్లేదమ్మా, చేయిస్తుంది కదా అంటారు. మా కళాకారులు ఎన్రోల్ చేసుకోవాలంటే మళ్ళీ ఆర్ఓ దగ్గర నుంచి సర్టిఫికేట్ క్లియరెన్స్ కావాలండి, రెసిడెంట్ సర్టిఫికేట్. అక్కడి నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి కావాలి వాళ్ళకి, మళ్ళీ ఆ తిప్పలు మళ్ళీ ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు మళ్ళీ ఏంటిది ఎక్స్పీరియన్స్ కావాలి వాళ్ళకు. ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి అంటే కొన్ని సర్టిఫికేట్స్లు మేము ఇవ్వాలి అంటే అది గవర్నమెంట్ సెక్టార్కి అయి ఉంటే
ఖచ్చితంగా అక్కడ వాళ్ళు అప్రూవల్ చేయగలుగుతారండి. ఓకే. ఆ ఉద్దేశంతో ఏం చేశామంటే వీళ్లకు ఐడి కార్డ్ అయినా సరే, ట్రాన్స్పోర్ట్ కార్డ్ అయినా సరే, కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ నుంచి ఒక కార్డ్ అనేది పోతే డైరెక్ట్గా వెళ్ళి ఒక వెబ్సైట్ మేము చేసామండి. మా వెబ్సైట్లో నుంచి ఎవరు ఎన్రోల్ అయి ఉంటారో మా కళాకారులు వాళ్ళకు ఖచ్చితంగా మన మినిస్ట్రీ దగ్గర, అంటే మన తెలంగాణ రాష్ట్ర మినిస్ట్రీ అయినా సరే, సీఎం గారైనా సరే, ఆంధ్ర రాష్ట్ర సీఎం గారైనా సరే, వాళ్ళకి వెళ్ళి మేము వినతి పత్రం ఇచ్చేది ఏంటిది అంటే మా కళాకారులకి మేము ఇస్తున్న ఐడి కార్డ్ని గుర్తించి మీరు ఇచ్చినంత వరకు, మీరు ఇచ్చారనుకోండి మా కార్డ్ని మేము మళ్ళీ తొలగిచ్చేస్తాం, మీకే ఇచ్చేస్తాం మా కళల్ని, రైట్. ఇది కూడా వాళ్ళకి ఛాన్సే అనమాట. ఎందుకంటే వీళ్లకు ఐడి కార్డ్ అనేది వచ్చినంత వరకు ఎవరు కూడా వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, ఎవరు కూడా కించపరచవద్దు. ఒక కళాకారుడండి ఎవరైనా కానీ, అది ఏ యాక్టింగ్ అయినా కానివ్వండి, ఏ రోల్ అయినా కానీ, అతను అడుక్కునే వేషమైనా వేస్తాడు కానీ అడుక్కోడండి ఎవరి దగ్గర. ఎందుకంటే ఆత్మాభిమానం చంపుకొని ఎవ్వరు కూడా, ఏ కళాకారులు కూడా, మీరు కోలాటం అవ్వండి, భరతనాట్యం అవ్వండి, ఏమైనా ఉండి, అది ఎంత గొప్ప కళ అయినా ఉండండి, ఎంత ఆభరణాలతో ఉన్నటువంటి అయినా సరే, వాళ్ళకు దాన్ని నగిషి పట్టించి మరీ దాన్ని మెరుగు పెట్టించుకొని కూడా వేసుకుంటారు తప్ప దాన్ని ఆ ఆహార్యం అలా చూపించడానికి ఉంటారు కానీ దాన్ని మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళి కించపరచుకోలేరండి. సో అలాంటిది ఎవరు కూడా మీరు కించపరచద్దండి. ఎండల్లో నిలబడి ఉంటారండి పాపం. మేము కళాకారులము, మాకు గుర్తించండి, మాకు గుర్తింపు కార్డు ఇవ్వండి అంటే, అదే రవీంద్ర భారతి దగ్గరికి వెళ్తే మేము ఎందుకు ఇలా నిలబడుతున్నారో నాకు అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక, నాకు ఎలాంటి రైట్స్ ఉన్నాయి వాళ్ళకి ఇవ్వడానికి, అలా అని నేను గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళి నేను ప్రొటెస్ట్ చేయలేనండి. అలాంటివి చెయ్యకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక గుర్తింపు ఉండాలి, గౌరవం ఉండాలి. ఆ కార్డు ఇది ఉందండి, మా వాళ్ళకి ఇస్తున్నామండి, మీ చేతుల మీదనే మీరు ఇవ్వండి అని చెప్పి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లకి, దెన్ మన సీఎం గారికి, అలాగే ట్రాన్స్పోర్ట్ చైర్మన్ గారికి, అందరికీ వచ్చేసి ఇవ్వబోతున్నామండి మేము ఫ్యూచర్లో. సో ఇలా ఇచ్చి వాళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళ చేతుల మీదనే ఒక కళ అనేది ఏంటిదంటే ఒక ఉమ్మడిగా వీళ్ళందరిలో వచ్చేసి ఒక శక్తి, వీళ్ళందరూ ఒక మీకు అంటే ఈరోజు కళల్ని కాపాడుతున్నారు అంటే కళాకారులేనండి. గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళే కాపాడుతున్నారండి. నేను బంజారా హిల్స్లో నేనుండి నేను కాపాడట్లేదు కదండి, నాకేమొచ్చండి. ఎంతమంది ఉంటారు మేడం మీ ఆధ్వర్యంలో కళాకారులు? ఇప్పుడు సంఖ్య వచ్చేసి కొన్ని వేలల్లో ఉన్నారండి, వందల్లో గురువులు ఉన్నారండి. సో ఇప్పుడు కళాకారులు అంటే లక్షల్లో ఉన్నారండి. రిజిస్టర్ అయ్యారా మీ దగ్గర? రిజిస్టర్ అయ్యి ఉన్నారండి. ఇప్పటికి వచ్చేసి 800 మంది గురువులు ఉన్నారండి, 2000 మంది కళాకారులు ఉన్నారండి. వాళ్ళందరూ ఎన్రోల్ అండి, ఖమ్మం నుంచి, కరీంనగర్ నుంచి, పెద్దపల్లి నుంచి, ఇట్లా మనము ప్రతి ఒక్క అంటే జిల్లాల వారీగా చూసుకుంటే అండి, ఇప్పుడు బోడుపల్లి నుంచి ఎంతమంది ఉన్నారండి పాపం వాళ్ళు. సో వీళ్ళందరూ ఏంటంటే ఈ కళల్ని మనం తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్లకు గౌరవించండి, పెద్దవాళ్లకు పెన్షన్లు ఇప్పించాలి అంటే ఒక యూనిటీ ఉండాలండి. ఆ యూనిటీ ఉండాలంటే కళాకారుల్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ కూడా నేను చెప్తున్నానండి. యూనిటీ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు చదువు రాదు కదండి. ఎలా దానివల్ల ఏమైపోతుందంటే విలేజ్ లెవెల్లో ఉండేసరికి వాళ్ళకు ఇది తెలీదు. అరే ఇలా యూనిటీగా ఉండాలి, ఉమ్మడిగా ఉండాలి, ఉమ్మడిగా పోరాడాలి. దానికి మనం వచ్చేసి పోరాడే కంటే కూడా మనము కొన్నిసార్లు అండి మాటలు పనిచేస్తాయి, కొన్నిసార్లు మౌనం పనిచేస్తుందండి. సో అన్నిటికీ మాటే పని చేయదండి. నేను నేర్చుకునింది మౌనంగా ఉండడం కూడా అది ఒక వెపనేనండి. మనం ఎంత మౌనంగా ఉన్నామనుకోండి అది అంత వెపన్ లాగా పనిచేస్తుంది. నా కళాకారులకి నేను ఇస్తున్న అవేర్నెస్ ఏంటిది అంటే, మీరు వెళ్ళిపోయి అక్కడ ఎండల్లో నిలబడి అరవడాలు కానీ, ఎవరి మీద అయినా విరగబడడాలు కానీ ఇలా చేయొద్దండి. మన విలువల్లో మనం ఉండి 100 మంది వెళ్ళామే అనుకోండి, 10 మందికి అన్ని సర్టిఫికేట్స్ చేసుకొని వెళ్దాం. అన్ని ఐడి మీకు A to Z అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి వెళ్దాం. వెళ్ళినప్పుడు అయ్యా ఈ 100 మంది వచ్చాం మేము, మా 100 మందిలో 10 మందికి కరెక్ట్గా సర్టిఫికేట్లు ఉన్నాయి. ఈ 10 మంది ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు పరిశీలించండి, క్షుణ్ణంగా పరిశీలించుకోండి. అన్నీ చేసిన తర్వాత వాళ్లకు పెన్షన్లు ఇవ్వండి. ఎందుకంటే కళల్ని ఇన్నేళ్ళు వాళ్ళు వంశపారంపరంగా కాపాడుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళు అర్హులండి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా కళ అంటే ఒక వేషధారణలోకి రావాలి అంటే వాళ్ళు ఎక్కడి లేని శక్తితో వస్తారండి. మనం ఇచ్చే ఫుడ్ కోసమో, మనం ఇచ్చే అకామిడేషన్ కోసమో దేనికి లేదండి. వాళ్ళకు గౌరవించి
వాళ్లకు మనం వచ్చేసి అవకాశం కల్పిస్తున్నామంటే చాలా వచ్చేస్తారండి. రైట్. కళాకారులు లక్షల మంది ఉన్నారు, మీరు అన్నారు నిజమే, ఎంతో మంది ఉన్నారు కదా. మన కోవిదాన్ని వాళ్ళు చేరుకోవాలంటే ఏం చేయాలండి? అంటే మా కెమెరా ముఖంగా అడుగుతున్నాను, సో దట్ ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోవడానికి వీలైతే నెంబర్ ఏదైనా ఇస్తే అది కూడా వేస్తాను నేను. ఖచ్చితంగా అండి. ఎందుకంటే అది మీ చేతుల మీదనే మళ్ళీ వచ్చేసి చేస్తాము. ఇక్కడ కూడా అది ఇంకొకటి ప్రోగ్రామ్ పెడతాం. ఎందుకంటే వెబ్సైటింగ్ అనేది ఇక్కడ మీ సమక్షంలోనే మా వెబ్సైట్ లాంచింగ్ కూడా ఏది ఉందో అది కూడా లాంచ్ చేస్తాము. అలాగే మినిస్ట్రీ దగ్గర ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అంటే మీలాంటి అభిమానించే వాళ్ళు కళల్ని ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో మాత్రం వచ్చేసి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసుకుంటానండి నేను. ఎందుకంటే వాళ్ళకి లాభం చేకూర్చాలి, వాళ్లకు న్యాయం చేకూర్చాలి. నేను నా అంతవరకు నాకున్నంతలో నేను చేయగలుగుతున్నానండి. ఇంతకు మించి నేను చెయ్యాలి అంటే వాళ్లకు చేయగలిగేది ఇది ఒక్కటేనండి. అంటే వాళ్ళకు ఒక దారి చూపించడం. ఈ దారిలో మీరు వెళ్ళారనుకోండి, ఇది నేను ఇచ్చేది ఎంత ఉంటుందండి, ఇట్స్ లైక్ ఏ టెంపరరీ. గవర్నమెంట్ చేసేది ఏంటిదంటే ఇట్స్ ఏ అన్లిమిటెడ్. నాది అన్స్టాపబుల్. ఎంతవరకు నేను ఆపకుండా అహర్నిశగా నేను చేస్తా, మీకు దారి చూపిస్తూనే ఉంటా. చేయలేను కదా, ఎందుకంటే నేను ఒక వ్యక్తినండి. గవర్నమెంట్ అనేది ఒక శక్తి. సో ఆ శక్తి పని చేయాలి అంటే ఈ వ్యక్తి అనేది దానికి ఇంతమంది ఉన్నారు అనేది కూడా నోటీస్కి తీసుకెళ్లాలండి. గవర్నమెంట్ని తప్పు పెట్టనండి ఇక్కడ, నేను ఎవరిని కూడా నేను తప్పు పెట్టనండి. ఎందుకంటే గవర్నమెంట్ నోటీస్కి వెళ్ళాలి అంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా, ఎవరో ఒకరు చేయాలి కదా. ఇప్పుడు మీడియా ఉందండి, ఏదైనా తప్పుల్ని ఒప్పుల్ని ఎత్తి చూపిస్తుంది అంటే రీజన్ ఏంటిదండి? ఇలాంటివి ఉన్నాయి అని చెప్పడానికి. అంటే అవేర్నెస్. ఓకే, మీరు ఇంత ఫేమస్ ఎందుకంటారు చెప్పండి? నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉండేట్టుగానే చెప్తారు అని చెప్పేసి ఒక స్టాంప్ మీకు, రైట్? ఉండేది ఆయన దగ్గరికి వెళ్తే అరే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అంటారు. ఆయన ఖచ్చితంగా వచ్చేసి అంటే మీ గురించి నేను విన్నంత వరకు మా బాబాయ్ ఉన్నారు, ఎలా చెప్తారు అంటే లైక్ నేను మీడియా ముఖంగా ఆయన పేరు తీసుకోవాలో లేదో నాకు తెలియదు, కానీ ఆయన సీనియర్ జర్నలిస్ట్. ఆయన గురించి చెప్తే పెద్ద పెద్ద వాళ్ళు కూడా, మా పాసం యాదగిరి బాబాయ్, ఆయన గురించి ఆయన కదా. సో ఆయన ఏంటిదంటే ఆయన మాకు దిశ మార్గదర్శనం ఏదున్నా ఇలా వెళ్ళాలమ్మా, ఇలా చేయాలమ్మా, ఇట్లా చేస్తున్నావమ్మా, అనూహ్యమ్మా నువ్వు చేయి తల్లి ఇట్లే చెప్పి నాకు ప్రోత్సహిస్తారండి. అంత పెద్ద మనిషి నుంచి మీ మాట మీ పేరు వచ్చిందంటే అది నిజంగా నాకు అవార్డు. నిజ అంటే ఆయన గొప్పతనం అండి. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అంటే ఖచ్చితంగా అలా ఉన్నారు అంటే ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా అదే కదండి. అంటే ఎక్కడ పడితే అక్కడ ఎవరికైనా చెప్తే మెసేజ్ అనేది పోదండి. సో ఏంటంటే ఆయన గవర్నమెంట్ కూడా పోరాడుతున్నారండి. గవర్నమెంట్ కూడా కళాకారుల కోసం పోరాడుతున్నారు. ఆయన మన సంస్కృతి అనేది ఇక్కడ వచ్చేసి పెట్టాల్సిందే, మీరు ఇక్కడ వచ్చేసి ఒక కార్యాలయం మాకు కావాల్సిందే అని చెప్పేసి ఆయన పోరాడుతున్నారు. ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా ఆయన 70s లో ఉన్నారు. ఇప్పుడు ఆయన 70s లో, మా గురూజీకి 74 ఇయర్స్ అండి. అదే ఉంటారు. ఏంటంటే ఇప్పుడు మా గురూజీ అండి, ఆయనకు 74 ఇయర్స్. మొన్న అయితే బ్యాక్ పెయిన్ కి డిస్క్ వేయించుకున్నారండి. అయినా కూడా ఆపట్లేదండి. నాకు ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటారు. మూర్తి గారు, చినుకు మూర్తి గారు అంటే అందరికీ వచ్చేసి ఫేమస్ అనమాట, తెలిసిన ఆయన. విశ్లేషకులు మీరు చూస్తే కూడా తెలిసిపోతుంది ఆయన గురించి. సో ఆయన చెప్తూనే ఉంటారు, అమ్మ ఇట్లా కాదు, మనం ఇలా చేయాలి, ఈ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాము. నెక్స్ట్ టైం నుంచి వచ్చేసి మేము చేసే ప్రోగ్రామ్ ఏంటిదంటే అండి, ఇప్పుడు పిల్లల జాతర చేశాం కదా, ఇప్పుడు యువ జాతర చేస్తామండి. ప్రతి కాలేజీలో పిల్లలు కూడా వచ్చేసి మొత్తం కదిలి రావాలి. కొన్ని వేల మందితో చేశామండి, ఇప్పుడు లక్షల మందితో ప్రతి రాష్ట్రంలో యువజాతర అనేది చేస్తామన్నమాట. ఎందుకంటే వాళ్ళని ప్రోత్సహించాలి. యువతుల్లో వచ్చేసి అడ్డమైన దారులు వెళ్తున్న యువతని ఆట పట్టించేదానికంటే వాళ్ళకు ఫస్ట్ డైవర్షన్ ఇంపార్టెంట్ అండి. రైట్ వేలో మనం డైవర్షన్ అనేది చేశామనుకోండి, ఒక కరికులం యాక్టివిటీలో వాళ్ళని బిజీ చేశామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు అక్కడే ఉండిపోతారండి. ఎందుకంటే మొక్కలో వంగనిది మానవ వంగుతాండి. సో మొక్కలోనే వాళ్ళని మనం వంచాలి, ఇవన్నీ యాక్టివిటీస్ చేయించాలి అంటే ఫస్ట్ బీజం ఎక్కడి నుంచి వస్తుందండి? చిన్నప్పటి నుంచి ఇప్పుడు తల్లిదండ్రులే ఫస్ట్ మొదటి గురువులండి. తర్వాత స్కూల్లో అంతా జాయిన్ అయిపోతారు, తర్వాత గురువుల దగ్గరే ఎక్కువ ఉంటారు. వాళ్ళు నేర్పిస్తుండేది చూసుకున్న తర్వాత యువత జనాల్ని చూసి నేర్చుకుంటూ ఉంటుందండి.
ఇప్పుడు మనం ఇచ్చే మెసేజ్ ఏంటిది వాళ్ళకు, మనం చేసేది ఏంటిది, ఇట్లా కూడా కాదు, ఇది కూడా ఉంది నీ కోసము, ఈ యాక్టివిటీ కూడా ఉంది, ఇది కూడా నువ్వు చేయొచ్చు అనే ఉత్సాహం కలిగించి వాళ్ళకు ప్రేరేపించడం అనమాట. కానీ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి, అంటే నర్సరీకి మనం ఎల్కేజీ యూకేజీకి ఎలాగైతే అది చిన్నపిల్లల స్కూల్కి పంపిస్తాము, నర్సరీ స్కూల్కి అలా పంపిస్తాము, అట్లా మీరు ఈ యొక్క కళ్ళకు కూడా అలా పిల్లల్ని తయారు చేయాలనే ఒక ఆలోచన ఉంది చూసారా, అద్భుతం అండి అసలు. అది ఎలా అంటే అండి, ఇప్పుడు ప్రతి నాట్యంలో వచ్చేసి కొన్ని లైక్ థియరీస్ ఉంటాయండి, కొన్ని వచ్చేసి లైక్ సిలబస్లోనే కొన్ని ఫస్ట్ ఎలా అంటే కొన్ని అడుగులు, కొన్ని ముద్రలు ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఆ అడుగులు ముద్రల నుంచే చిన్న చిన్న స్మాల్ బేబీస్ వాళ్ళు అడుగులు వేస్తున్నప్పటి నుంచే మనం నేర్పించామనుకోండి, వాళ్ళు పెద్దయినంత వరకు వాళ్ళు దాన్ని ఒకటి అంటే బాడీలో ఆరోగ్యము ఉంటుంది, అందము ఉంటుంది, ఆహార్యము ఉంటుంది, దెన్ వచ్చేసి సంస్కృతి ఉంటుంది, హుందాతనం ఉంటుంది, ప్రతి ఒక్కటి ఈ అడుగుల నుంచే ఈ ముద్రల నుంచే మొదలవుతాయండి. సో అవన్నీ తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనము సంస్కృతి వైపు అడుగులు వేయాలి అనే ఉద్దేశంతోనే ఈ బుల్లి అడుగుల నుంచే మొదలుపెట్టేసి వాళ్ళ నుంచి ఇలా స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైనా కళల్ని ప్రోత్సహిస్తున్నారు, ఎవరైనా కళల పట్ల ఆదరణ చూపిస్తున్నారు, కళాకారులకు అండగా నిలుస్తున్నారు అనగానే సొసైటీలో ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఇవి బాగా డబ్బులు వెనకేసుకుంటుందిరో ఈ కళల పేరు చెప్పి అనే ఒక థాట్ ప్రాసెస్ వచ్చేస్తుంది. సో సభాముఖంగా వాళ్ళకు కొన్ని అదే ఈ విషయంలో మీకు వాళ్ళకు కొంత క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో అడుగుతున్నాను. మీకు ఫండింగ్ ఎలా వస్తుంది దీనికి? ఫండింగ్ ఎలా వస్తుంది అంటే అండి, రోజుకి 24 గంటలు నిజంగానే నాకు సరిపోవండి. దేవుడు ఎందుకు రాత్రి పెట్టాడా పగలు పెట్టాడా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి పని చేసే వాళ్ళు ఉంటే కూడా మా క్రూని నేను అలాగే సాగొడుతూ ఉంటా. ఎలా అంటే రాత్రి కూడా చేసుకోండి, వర్క్ చేసుకోండి, ఏం పోతుంది, నేను ఉంటాను కదా అని చెప్పేసి. నేను పడుకునేది 2 గంటలండి, 3 గంటలండి. ఇప్పుడు మేము చేసే ప్రాజెక్టులలో ఖచ్చితంగా నేను ఆర్గనైజ్ చేయడమైనా సరే, అంటే లైక్ నాకున్న కంపెనీస్లో అంటే నేను ఏమంటాను అగ్రికల్చర్లో ఉన్నామండి, లైక్ వచ్చేసి ఏమంటారు మైనింగ్స్లో అండి, లైక్ వచ్చేసి ఇండస్ట్రీలో అండి, దెన్ అలాగే వచ్చేసి కన్సల్టెన్సీలో అండి. ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు కళాకారులకి వచ్చేసి ఆబ్వియస్లీ ఫైనాన్స్ ఎందుకు ఏమండి, ఇప్పుడు ఒకటే చెప్తాను వినండి, ఎందుకు ఉండకూడదు మీరు ఎందుకంటున్నాను అంటే నో ఫైనాన్స్ ఎందుకు చెప్తున్నానంటే మీ దీనికే వస్తున్నా నేను. ఉన్నోడి దగ్గర నుంచి తీసుకొని లేనోడికి ఇవ్వండి అన్నారు కదండి. అవునండి, నేను ఖచ్చితంగా ఫైనాన్స్ చేస్తా, ఉన్నోడి దగ్గర నుంచి ఖచ్చితంగా తీసుకుంటా, లేనోడికి పెడతా, నాకు కావాల్సింది నేను ఉంచుకుంటా, నాకు ఎంత చేతనవుతుందో అంత నేను పంచుతా. అందుకని ఏంటిదంటే శివయ్య పెంచుతూ పోతాడు, నువ్వు పంచుతూ పో నేను పెంచుతూ పోతాను అంటాడు ఆయన. ఇంకొకటండి, సొంత లాభం అందరూ కొంత మానుకుంటారు, మీరు చాలా మానుకొని మరీ చేస్తున్నారు. అవునండి, ఎందుకంటే నాకు అందులో సాటిస్ఫాక్షన్ నాకు తెలుసు కాబట్టి. ఎర్లీ ఏజ్లో స్టడీస్ అండి, ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ అండి, ఎర్లీ ఏజ్లో వచ్చేసి కష్టం గురించి తెలిసిందండి, ఎర్లీ ఏజ్లో నేమ్ గురించి తెలుసు, ఎర్లీ ఏజ్లో ఫేమ్ గురించి తెలుసు. ఇవన్నీ నేమ్ ఫేమ్ ఏజ్ అంతా మొత్తం అంతా సాక్రిఫై చేసిన తర్వాత దానికి గుర్తింపు వచ్చిన తర్వాత మనీ రావడం మొదలైందండి. ఇన్స్టెంట్గా మనీ రాలేదండి ఎవరికి కూడా. ఇప్పుడు మీరున్నారు అంటే ఈ లెవెల్లో రామోజీ గారి దగ్గర నుంచి వచ్చి ఇంకొక జూనియర్ రామోజీ గారు అంటారు మిమ్మల్ని. విషయం ఏంటిది అంటే ఓకే ఆయన హైప్ వచ్చేసి ఆయన దీంట్లో ఉండొచ్చండి, అంటే ఎలా అంటే నేను ఆర్థికంగా ఆయన ఉండొచ్చు, కానీ డిసిప్లిన్ పరంగా ఎవరు చూస్తారంటే మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారండి కొంతమంది. అది మీకు తెలియదు, అది మీకు తెలియదు, అది నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే నా గురించి నాకు ఎంత తెలుసో తెలీదో కానీ నాతో ఉన్న ప్రతి ఒక్క గురువుకి తెలుసు, నన్ను నడిపిస్తున్న నా గురూజీకి తెలుసు, అలాగే నన్ను భరిస్తున్నటువంటి నా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. అలాగే ఏంటిదంటే మీ గురించి బయట ఉన్నటువంటి మా వాళ్ళకి తెలుసండి. సో వాళ్ళకి ఏంటి నేను ఒకటే చెప్తానండి, కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎవ్వడు కూడా ఇప్పటి వరకు చెడిపోలేదండి. మీరు కష్టాన్ని నమ్ముకోండి, ఒకటే పని మీద ఉండండి, ప్రతి పనికి పని మార్చుకుంటూ పోతే అది ఎందుకు ఫలితం ఇస్తుందండి?
దాంట్లో కష్టము చూడండి, నష్టము చూడండి, దాంట్లో వచ్చేసి మీరు లాభము చూడండి, దాంట్లో ఎక్కువ చూడండి, తక్కువ చూడండి, కానీ నిలబడి ఉండండి దానికోసం, ఎదురు చూడండి, దానికి ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. సో నేనేం చేశాను, నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను యాజ్ ఎ డిజైనర్గా అండి, నేను ఒక డిజైనింగ్ చేశాను. నేను డిజైనింగ్ అంటే సినిమాలు ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశానండి. యాజ్ ఎ డిజైనర్గా లాక్మీ ఫ్యాషన్ షోస్ చేశాను, సిగ్నేచర్ ఫ్యాషన్ షోస్ చేశాను. దెన్ అలాగే వచ్చేసి నేను ఒక మిస్సెస్ ఇండియాలో కంటెస్ట్ చేశాను. నేను అంటే కొన్ని ర్యాంప్స్ అవన్నీ కూడా చేసి ఉన్న దాన్ని ఇప్పటి వరకు కూడా నా వర్క్ నేనైనా చేయించుకుంటా, కానీ నా వృత్తిని మానలేదండి. నేను నా సీరియల్స్కి నేనే డిజైన్ చేస్తా, నా సినిమాలకి నేనే డిజైన్ చేస్తా. ఇప్పటికి కూడా చూడండి, మీరు ఐఎండిబి డేటాబేస్లో వచ్చి ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్లో మీరు చెక్ చేశారంటే నేను చేసిన మూవీస్ వచ్చేస్తాయి, నేను చేసిన సీరియల్స్ వచ్చేస్తాయి, నేనేం చేశాను అని చెప్పేసి మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే దానికి కష్టం అనేది నాకు ఇష్టం అండి. ఇండస్ట్రీలో మీ అందరికి మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది, కెమెరాలు అంటే ఏంటి, లైటింగ్ ఏంటిది, ఎండ ఏంటి, వాన ఏంటి, చలి ఏంటిది, సీజన్ ఏంటిది, ఇండోర్ ఏంటి, అవుట్డోర్ ఏంటిది, ఇవన్నీ మీకు తెలియనిది ఏం లేదు కదండి. సో దాన్ని అన్నిటికీ నేను ఇష్టంగా తీసుకున్నానండి, కష్టపడి తీసుకోలేదు. దాన్ని నేను కష్టంగా తీసుకొని ఉంటే ఇది ఎందుకురా బాబు, ఇంట్లో కూర్చొని తినొచ్చు, నేను ఇంట్లో కూర్చొని తినొచ్చు, నేను నాకేం అవసరం అట్లా మీరు అట్లా చెప్పొద్దండి. ఎందుకంటే అలా ఏం కాదండి, ఎందుకంటే కూర్చొని తింటే కొండలు కూడా తరిగిపోతాయి. సో మనం కష్టపడుతూ దేవుడు ఆ శివయ్య తెలివిచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, శరీరంలో ఏ అవయవానికి లోటు లేకుండా అన్ని కరెక్ట్గా ఇచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. సో నేను చేసుకుంటున్న దానికి దాంట్లో ఏముందండి, ఎవడో వచ్చి చెప్తాడు, ఎవడో చెప్పిపోతున్నాడు అంటే నేను చేసినట్టు నువ్వు చెయ్యి, నేను పడుతున్న టెన్షన్ నీకేం తెలుసు, నేను పైకి నవ్వుతూనే ఉంటా, నా లోపల నా కష్టం నీకేం తెలుసు. నేను అదే ఆశ్చర్యం, 2 గంటలు నిద్రపోతారంటే అంతకంటే నిద్ర రాదండి నాకు. ఎలా వస్తుందండి, ఇప్పుడు ప్రాజెక్ట్ ఇచ్చారు, మా జీటీవీ వాళ్ళు పిలిచి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారు, మళ్ళీ జెమినీలో ఇంకొక ప్రాజెక్ట్ జరుగుతుంది, ఇంకొక మూవీ జరుగుతుంది నిబ్బా నిబ్బి, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మూవీకి చూసుకోవాలి. నేను జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఇది ఏం చేయాలి, అది హై బడ్జెట్. ఇప్పుడు నేను ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఆర్టిస్ట్ లిస్ట్ ఇచ్చారు, ఆర్టిస్ట్ ట్రీ ఇచ్చినప్పుడు ఈ ఆర్టిస్టులందరినీ ఎలా మేనేజ్ చేయాలి, కానీ మేనేజ్ చేయగలుగుతానండి. ఒక అడ్వాంటేజ్ ఏంటిదంటే అండి, నాకు మా ప్రొడక్షన్ నుంచి, స్టార్ లైన్ ప్రొడక్షన్ నుంచి, గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్ నుంచి, ఈవెన్ దో ఇవి ప్రొడక్షన్ వదిలిపెట్టేసిన అనూహ్య రెడ్డి నుంచి కాల్ వెళ్ళింది అంటే రిసీవ్ చేసుకునే ఆర్టిస్ట్ ఉండరండి. ఎందుకంటే వాళ్ళ కష్టానికి మేము విలువిస్తామండి. మా దగ్గర ఆర్టిస్టులు కదా, మాకు పని చేసి వెళ్ళిపోయారు కదా, వాళ్ళతో నాకేంటిది అని చూడమండి. అలా అని చెప్పేసి రోజు వెళ్ళి నేను లొకేషన్లో కూర్చోనండి, రోజు వెళ్ళి ఛానళ్ళకి వెళ్ళి డబ్బులు అడగనండి. నేను ఒక్కసారి వెళ్ళాను అంటే మా ఛానళ్ళకి, జీకి అయినా సరే, జెమినీకి అయినా సరే, అక్కడ ఉన్న లేడీసే కాబట్టి అందరూ సీఈఓస్. పాపం మా జీ వాళ్ళు, అనురాధ మేడం కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆవిడికి. ఎలా అంటే అట్లా రిసీవ్ చేసుకుంటారు. ఒక్కసారి వెళ్తానండి, మళ్ళీ మధ్యలో ఏదో ఒకటి అయితే ఒక్కసారి వెళ్తా, ఎందుకంటే ఉంటారు కదండి మన వాళ్ళు. సో దానికి తగినట్టు ఉండాలి కదా. సో దానికి ఒక్కసారి వెళ్తా. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఇంత రిమార్క్ రాలేదండి. రిమార్క్ రాకుండానే మా ఛానల్లో వాళ్ళకైనా సరే మా నుంచి కంప్లైంట్స్ లేవు. ఎందుకంటే మేము క్వాలిటీ ఇస్తాము, ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే రీచ్ అవ్వాలి. మా రేటింగ్ మాకు ఉంటుంది, మీరు మా మీద పెట్టుకున్న వాళ్ళ హోప్, ఒక కార్పొరేట్ కంపెనీ నన్ను నమ్ముతుంది అంటే దానికి తగినట్టు క్వాలిటీ ఇస్తానండి నేను. బికాజ్ నేను బిగ్ స్క్రీన్ నుంచి వచ్చాను కాబట్టి ఏ డైరెక్టర్ని కూడా నేను అండర్ ఎస్టిమేట్ చేయము. ఏ డైరెక్టర్కి కూడా వెళ్ళి నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు, ఇంత సీన్ ఎందుకు ఇంత లెంతీగా వచ్చిందని అడగం మేము, ఇన్ని షార్ట్లు ఎందుకు వేస్ట్ చేసామని అడగము. నాకు డైలీ ఇన్ని కావాలి వై, నువ్వు ఏం చేస్తావు నాకు అనవసరం, ఈ టైం టు టైం నీ షెడ్యూల్ నువ్వు ఏమేం చేసుకో, నువ్వు పడుకొని లే నాకు అనవసరం. నా కాల్ షీట్ నాకు ఇచ్చినప్పుడు నీకెంతమంది ఆర్టిస్టులు కావాలి చెప్పు, నేను ఇస్తా, అంతే. నా బడ్జెట్ ఉంది కదా, నేను ఇస్తా. బడ్జెట్కి నేను కాంప్రమైజ్ కానండి, క్వాలిటీకి నేను కాంప్రమైజ్ కానండి. నేను అవుట్పుట్ దానికి నేను అస్సలు, నాకు అవుట్పుట్ ఇచ్చారు అంటే నాకు చెప్పినట్టు మీరు ఇచ్చారే అంటే దానికి 4 నేను ఇచ్చేస్తా, అంతే. సో దానివల్ల ఎందుకంటే ఇవాళ మీరు మా స్టూడియోలో గడిపిన ఈ 3-4 గంటల్లోనే మిమ్మల్ని గమనించాను నేను. ఆ ఓపిక అండి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్లో నేను ఒక్కదానికే ఇంత టెన్షన్ పడిపోతున్నాను, మీరు అన్ని నడుపుతున్నారు.
నడపాలి Really, అంటే hats off, hats off. అది బాధ్యత అండి. Mm. ఎలా అంటే కొంతమంది ఇప్పుడు చూడండి మా దగ్గర నిజంగా నా ప్రొడక్షన్ బాయ్లు అని చెప్పను, పాపం ఏంటిదంటే వాళ్ళు నేను వెళ్తే అమ్మ అమ్మ అంటారు, నన్ను వచ్చేస్తారు వాళ్ళు, అమ్మ ఇది తాగుతావు, అది తినుకుంటా, అది చేస్తావు. కానీ నేనేంటిదంటే దేనికి నేను అంత ప్రయారిటీ ఇవ్వమండి. ఎందుకంటే ఆ చైర్లో నుంచి మనం ఇచ్చేస్తే వచ్చేసామనుకోండి ఏమవుతుంది తెలుసా, వాళ్ళెవరో మేమెవరోనండి అవును. కదా. నేను రూల్ చేయడానికి అక్కడ ఉండదు. అందుకని నేను నా దగ్గర స్వీపర్ అయినా సరే, నా దగ్గరికి సీఎం అయినా సరే, నేను అదే టెంపో మెయింటైన్ చేస్తా. Mm. నాకు స్వీపర్ కూడా ఒకటే, సీఎం కూడా ఒకటే. ఎందుకంటే నేను ఇచ్చే విలువను బట్టి వాళ్ళు నాకు తిరిగి విలువ ఇస్తారు, అవును. అంతే కదా. సో వాళ్ళకు ఉంది కదా, నాకు లేదు కదా, వాళ్ళకు లేదు కదా అని చెప్పేసి నేను అండర్ ఎస్టిమేట్ చేయను. నాకు ఏదో ఉంది కదా, నేను ఏదో చేస్తున్నాను కదా అని చెప్పేసి నన్ను నేను ఓవర్ వాల్యూ చేసుకోనండి. Mm. ఎక్కడ నేను ఉండాలో అక్కడే నేను ఉంటాను. ఇంకా నా కాళ్ళు భూమి మీదనే ఉన్నాయండి. మీది ఏ ఊరండి మీది? ఈ ఊరేనండి, హైదరాబాద్. అంటే హైదరాబాద్. ఇప్పటికి మీరు ఎమ్మెల్యే అయి ఉండాలి, ఎందుకు కాలేదా అని ఆలోచిస్తున్నాను నేను. అంటే పైవాడు నీతివంతుడైతే మా లాంటి వాళ్లకు అవకాశం వస్తుంది. ఎందుకంటే మేము సర్వీస్ చేస్తాం కదా, ఖచ్చితంగా నిక్కచ్చిగా వచ్చేసి వాళ్లకు మనం అందించాల్సిన వాళ్ళకి అందిస్తాం కదా. అది ఎట్లా జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు నేను ఏం చేయకుండానే ఇంత మటుకు చేస్తున్నాను అంటే, ఏ అధికారం లేకుండానే, అధికారం వస్తే ఏం చేస్తానండి నేను? అద్భుతాలు జరుగుతాయి, ఆబ్వియస్లీ జరుగుతాయి, జరగాలి కూడా. సో ఏంటిదంటే ఇప్పుడు మనకు ఉన్న దాంట్లోనే చేస్తూ వాళ్ళని అలా నిలబెట్టుకుంటూ, సైకిల్ ఉన్నవాళ్ళు బైక్ తీసుకోవాలి, బైక్ ఉన్నవాళ్ళు కారు తీసుకోవాలి, కారు ఉన్నవాడు ఇల్లు తీసుకోవాలి. ఇది నా ప్రొడక్షన్లో పనిచేసే వాళ్ళకైనా, అంటే నాకు సహాయం చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు అని చెప్పను నేను వాళ్ళను, నాకు సహాయపడుతున్న వాళ్ళు నా ప్రొడక్షన్కి వచ్చేసి ఒక హైప్ ఇస్తున్నారంటే వాళ్ళందరి సమిష్టి కృషి అండి అది, వాళ్ళందరి కృషి అది. అది వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పేది ఏంటిదంటే, మీరు ఇన్ టైంలో పని చేయండి, మీరు ఇన్ టైంలో చేయండి. ఒక్కరు తేడా చేస్తే అందరికీ తేడా కొట్టుద్ది. సో అలాంటప్పుడు దానికి ఒక్కసారి కొన్నిసార్లు అయితే నేను తాళం కూడా వేసేస్తానండి. డబ్బింగ్కి ఎడిటింగ్ రూమ్లకు తాళం వేసేది ముందు అందరు బయట పోండి అని పంపించేస్తా, నిజంగానే పంపించేస్తా, నో డౌట్. నేను కనబడినంత మంచిదాన్ని అయితే కాదు. మీరు నెక్స్ట్ పొగుడుదాం అనుకున్నాను, నేను ఇప్పుడే లేచి పరిగెత్తుతా. ఎందుకంటే నాకు పొగుడుతూ ఉన్నారంటే నాకు ఏదో గూస్ బంప్స్ వచ్చేసి నాకు అంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుందండి. రైట్. అంటే ఇవి పొగడతా కాదండి, అంటే ఒక మాట అందాం అనుకున్నా, మాటలు ఆలోచనలో కూడా ఇంత సంస్కారం ఏంటబ్బా అని. అంటే మీరు అన్నారు కదా, వాళ్ళు నా దగ్గర పని చేసేవాళ్ళు కాదు, సహాయం చేసేవాళ్ళని. మాటల్లో కూడా ఇంత సంస్కారం దొరకదండి నిజంగా. ఇది పొగడత కింద తీసుకోకండి, పాపం జెన్యూన్ గా చెప్తున్నాను నేను. అలా అని చెప్పేసి మా వాళ్ళు, మా యూనిట్ వాళ్ళు వింటే అమ్మ నా బూతులు తిడుతుంది మేడం ఇక్కడ కూడా. నిజంగానేనండి, అబద్ధం కాదు. నేను అది కూడా భరిస్తారండి నిజం. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే మొట్టేది నేనే, పెట్టేది నేనే. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఏంటిదంటే అది వాళ్ళకు ఉంటుందని. మళ్ళీ తర్వాత నాకు ఎలాంటి ఈ హిస్టేషన్ అంటే ఆలోచన లేకుండా, బాబు నేను ఈ మూడ్లో ఉన్నాను రా బాబు, ఏమనుకోవద్దు భయ్, సారీ నేను ఏదైనా అంటే నా మాటలు పట్టించుకోవద్దు అంటారు. వాళ్ళకి ఏంటిదంటే మేడం ఏదో ఆలోచనలో ఉండిందిలే అందుకనే అనేసింది అని చెప్పేసి 16 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళు కంటిన్యూగా నా స్టాఫ్ ఉన్నారండి ఇప్పటికి కూడా. సేమ్ ఇప్పుడే మారలేదు, పెడుతుంది అని చెప్పేసి అట్లే చేస్తారనమాట. సో ఏంటంటే దీనికి మా ప్రతి ఒక్కరి వల్ల ఇంత నేను చేస్తున్నానంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రింట్ కొట్టి ఎవరు ఆరేయరండి. కష్టపడితే కష్టమే తీసుకొస్తుంది, నేమే తీసుకొస్తుంది, ఫేమే తీసుకొస్తుంది. దాని వెనకల పడిన శ్రమ, ఇచ్చినటువంటి టైం తీసుకొచ్చి ఇస్తుందండి డబ్బు, ఊరికేనేం రాదండి. అదే నేను షాక్, 2 గంటలు నిద్రపోతున్నారంటే మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది నాకు అంచనా. రైట్. ఏ పార్టీలో ఉన్నారు మీరు? నేను ఇప్పుడు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నాను. సూపర్. అయితే దారిలో ఉన్నారు. ఆబ్వియస్లీ అండి. నా బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ గా ఇచ్చారు అంటే మా పార్లమెంట్ సికింద్రాబాద్ కాబట్టి, తెలంగాణ సికింద్రాబాద్ అండి. మొన్న మోడీ గారు వచ్చారుగా, వెళ్ళారా? నాకు లైనప్ ఎప్పుడో అయిపోయిందండి, మా తాతగారితో నేను ఎప్పుడో చూసేసా. లైవ్ అన్ని ఛానల్స్ లైవ్ ఇస్తుంటే లైనప్ పెట్టించారు, మా కిషన్ జీ, మా గౌతమ్ జీ పెట్టించారు లైవ్ లో కలిసానండి. మీ అంటే బీజేపీలో ఈ స్టేట్ లో ఉన్న నాయకులు ఎవరంటే మీకు ఇష్టం? బీజేపీలోనే కాదండి, అంటే లైక్ పొలిటికల్ గా అంటారా లేదంటే పొలిటికల్ గా అంటే అండి, కొంతమందిని నేను ఆదర్శంగా తీసుకుంటాను. వాళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం అనుకోండి. కానీ ఏంటంటే ఒకటే పార్టీకి నమ్ముకొని ఒకటే పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పేసి అంటే ఫస్ట్ కిషన్ జీ,
కిషన్ రెడ్డి గారు. యా కిషన్ జీ అంటే సూపర్. మేము కిషన్ జీ అంటాం. అచ్చా. మా ఎంపీ గారు, ఓకే. దెన్ అలాగే మినిస్టర్ గారు, యూనియన్ మినిస్టర్ Yes. కదండి. సో మా మినిస్టర్ గారు, మా కిషన్ జీ, దెన్ వచ్చేసి మళ్ళీ హరీష్ గారు. ఉమ్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదండి ఆయన్ని కూడా. సో అలాగే నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు. Oh. అంటే కొన్ని నెంబర్స్ అంటే Oh, లైక్ ఇవి పికి మెగాస్టార్స్ వీళ్ళంతా అంతే. politics లో. అలా అంటే ఒకటే పార్టీని నమ్ముకొని ఇప్పుడు వచ్చిన పార్టీలు గిట్టిలు అది అంటే అది ఇట్స్ ఏ మనము వాటన్నిటికీ వాళ్ళ అంచనాలకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాటికంటే వాటికి మనం రీచ్ అవ్వలేమండి. రైట్. ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు ప్రజెంట్ సినారియో చూస్తే తెలంగాణలో బీజేపీకి పెద్ద ఆదరణ లేదు, కానీ మీరేమో ఏకంగా ఈ స్టేట్ను కొట్టేస్తాం, నెక్స్ట్ తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తామని చెప్తున్నారు. ఎవరండి అదే చెప్పింది? పనండి. ఎవరు చెప్పారండి లేదని చెప్పేసి? మొన్న చూశారు కదండి, 2 days బ్యాక్ ఉమ్. జనమా అండి అది. తెలంగాణ లో ఎంతమంది, ఎన్ని లక్షల మంది ఉన్నారో అన్ని లక్షల మంది అక్కడ ఉన్నారు కదండి. అంటే మోదీజీ వచ్చినప్పుడు ఓట్లలోకి కన్వర్ట్ కావాలి కదండి, అవ్వట్లేదు కదా అని అంతే. మోదీజీ కోసం వచ్చిన వాళ్ళు ఓట్లలో కన్వర్ట్ అవ్వరు అంటారా? ఉమ్. ఇప్పుడు మేము లాస్ట్ టైం కంటే కూడా ఈసారి ఇంకా ఎక్కువే వచ్చాముగా, ఉమ్. అవును. మెజార్టీలోనే ఉన్నాముగా. కానీ తర్వాత జూబ్లీస్ లో మీకు డిపాజిట్ కూడా రాలేదు, అన్యాయం కదా. డిపాజిట్ రాలేదు అనే దానికంటే కూడా ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ దాన్ని ఎలా తీసుకెళ్ళింది అని చెప్పుకుంటే బెటర్ అండి మేము. ఓకే. ఎందుకంటే ఒక స్టాండర్డ్ సూపర్. ఇప్పుడున్నటువంటి ఎక్కడైనా మీరు చూసుకోండి, మీరు డిపాజిట్ల గురించి మాట్లాడుతున్నారు. నేను అంటే లైక్ ఒక పార్టీ పరంగా మాట్లాడినా, దెన్ వచ్చేసి లైక్ ఒక సమాజ హితం కోసం మాట్లాడినా కూడా ఏమంటానంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏది ఉంటుందో అది ఎమ్మెల్యేలుగా అయినా సరే లైక్ కాన్స్టిట్యున్సీ వైజ్లో ఉన్నటువంటి పవర్లో ఉండే మనిషినే తెచ్చుకుంటుంది తప్ప Right. పక్క పార్టీ లేదంటే కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ అది లీడింగ్లో ఉన్నా కూడా తీసుకురాదండి. ఉమ్. సో అదే చేశారు వాళ్ళు ఆబ్వియస్లీ. మంచి ఆలోచన ఉంది మీలో అయితే. మరి Wonderful, wonderful. అంతే కదా. అయితే కాదు మేడం, మరి బండి సంజయ్ ఇష్యూ జరుగుతుంది ఇప్పుడు, చాలా అంటే పార్టీ ప్రతిష్ట మసగబారిపోయిన పరిస్థితి. అలా ఎందుకు అనుకుంటారండి? పార్టీకి వ్యక్తిగత విషయానికి అసలు సంబంధమే లేదండి. ఉమ్. అసలు దాన్ని ఎందుకు పోల్స్తాము? ఇప్పుడు బిడ్డ చేశాడు అంటే తండ్రికి ఎందుకండి అది? ఉమ్. తండ్రికి ఎందుకు అంటిస్తున్నారు? మనం దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అండి. Okay. ఎందుకంటే ఏవి కూడా ఇప్పటి వరకు నిర్ధారించలేదు. ఉమ్. ఏది కూడా వచ్చేసి మనము మీరు చూశారు కదా ఎట్లా ట్రోల్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అంటే అదే విధంగా కూడా అంతకంత సద్దుమణిగిస్తూనే ఉంటారు. అంతేనా? అంతే ఆబ్వియస్లీ. అంటే అది అబ్బాయి ఎందుకంటే తప్పు చేయలేదా, లేదంటే ఏమంటారు మీరు? అబ్బాయి తప్పు చేయలేదా అనే దానికంటే కూడా అమ్మాయి చేసింది ఏంటిదండి? ఉమ్. అమ్మాయి చేసింది ఏంటిదండి? అంటే మైనర్లు అంటే వాళ్ళు మైనర్ కదండి అమ్మాయి. అంతే అంటారా? మైనర్లు అంటారు ఏంటండి బాబు? మైనర్లు మేజర్లతో తిరగచ్చా అండి? అది ఇది తెలియదు తెలియదు అంటే కదా, చిన్న మైనర్లకు పెద్ద తెలియదు ధైర్య కదా వాళ్ళకి. సరే వాళ్ళకి తెలియలేదు, తల్లిదండ్రులకి ఉమ్. తెలీదా? తెలుసు. శ్రీశైలంకి, విజయవాడకి, తిరుపతికి తిరిగి తిప్పుతూ ఉంటే తెలియలేదా అండి అప్పుడు? ఉమ్. అప్పుడు ఆ కార్డ్ ఎందుకు ప్లే చేయట్లేదు? ఓకే. మైనర్ మేజర్ కార్డ్, గర్ల్ బాయ్ కార్డ్, ఈ కార్డ్స్ ఎందుకు ప్లే చేయట్లేదు? అప్పుడు ప్లే చేయలేదు వాళ్ళు, ఓకే. ఇప్పుడు ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా నేను ఒకటే చెప్తానండి, ఎలా అంటే ఇప్పుడు వ్యక్తిపరంగా ఒక ఆడపిల్లగా చెప్పాలి అంటే ఎవరికి కూడా అన్యాయం జరగద్దు. Yes. కానీ ఒక తల్లి స్థానంలో ఉండి చెప్పాలి అంటే ఒక తల్లికి తప్పు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు దాన్ని బిడ్డని ఖండించాలి, అలాగే వచ్చేసి ఆపుకోవాలి. అలాంటి పరిస్థితి రెండూ చేయలేదు అక్కడ. ఓకే. సో ఇప్పుడు చూసే వాళ్ళకి ఎందుకంటే తల్లే వచ్చి ముందే ఒప్పుకునింది కాబట్టి దానికి మనం బాధ్యులమా? ఉమ్. మనం ఇప్పుడు చెప్పొద్దు, మీరు నోరు విప్పద్దు అని చెప్పేసి మమ్మల్ని ఆపితే దానికి మేము బాధ్యులమవుతామా? ఉమ్. మీరేంటమ్మా, మీరు ఆడపిల్ల ఉండి మీరు ఆడపిల్లని వచ్చేసి మీరు సమర్థించట్లేదు, ఆడపిల్ల సపోర్ట్ చేయట్లేదు అంటే ఇప్పుడు మేము సపోర్ట్ చేయడానికైనా మేము ఖండించడానికైనా సరే ఎవరమండి? ఉమ్. పక్కన వచ్చేసి వాళ్ళు లేరా అండి? తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళు తల్లి దగ్గర నుంచి వచ్చే సంస్కారం వచ్చేసి ఆ పిల్లలకి వస్తుంది అంటే ఇలాంటి వాటికేనండి. అందుకని ఏంటిదంటే మనం పిల్లల్ని మన అదుపులోకి పెట్టుకోవాలి, మన కంట్రోల్లోకి పెట్టుకోవాలి. మగపిల్లడు ఎలా వెళ్తాడా, ఎలా వస్తాడా లేదా అని చెప్పేసి అంటే ఎన్నో చేసుంటారు, ఎన్నో చేసుకుంటారు. మగాడికి మచ్చ కాదండి అది, ఉమ్. ఆడపిల్లకే మచ్చ అవుతుంది. ఓకే. రైట్.
ఓకే. దీని నిజంగానే ఎందుకంటే పోక్సో కేసు కాబట్టి మనం దీని గురించి ఎంత ఎంత తక్కువ తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇది అంతా మంచి జరగాలని కోరుకుందాం. అందరికీ ఆబ్వియస్లీ న్యాయం మంచి జరగాలి. జరుగుతుందండి. ఉమ్. మంచిగా ఎవరికి జరుగుతుంది. మంచి జరుగుతుంది? అందరికీ మంచి జరుగుతుంది. అందరికీ మంచి జరుగుతుంది. అందరికీ మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఎందుకంటే ఇప్పుడు కావాలి అనుకుని పెడుతున్నామనేది తెలుసు, కావాలి అని చెప్పేసి మేము అన్ని విట్నెస్లు ఇస్తున్నామని తెలుసు. కావాలని చేస్తున్న పనికి ఎవరు బాధ్యులండి? రైట్ రైట్. ఎవరు కాదు కదా. ఓకే. ఇక్కడ కొన్ని ఇప్పుడు ఏంటంటే అండి చట్టం చేతికి వదిలేద్దాం, అంతే. దాని పని అది చేసుకుంటూ పోతుంది అంతే. సూపర్ సూపర్ అండి. అంతే. సో మ్యామ్, రాజకీయాల్లో సీరియస్గా దిగారా? ఎప్పుడు సీరియస్ అవుతారు? ఎప్పుడు పోటీలో వస్తారు? రాజకీయాల్లో అనే దానికంటే ఇది అంటే సర్వీస్ చేసిన వాళ్ళందరూ రాజకీయంలో ఉండాలనా, లేదంటే రాజకీయంలో ఉండే వాళ్ళందరూ లేదు. సర్వీస్ చేయాలనా? ఎలా సర్వీస్ అంటారు? చేసే వాళ్ళందరూ రాజకీయాల్లో ఉంటే చాలా మంచిది. కదండి. దీనికి ఇంకొక మంచి మాట కూడా చెప్తానండి. చెప్పండి. మంచి వాళ్ళ మౌనం ప్రమాదకరం అంటారు. మంచి వాళ్ళందరూ ఈ రొచ్చు రాజకీయాలు నాకెందుకు లేని పక్కన ఉంటే అసలు నిర్ణయాత్మక శక్తి రాజకీయం. మరి అలాంటి చోట మీలాంటి వాళ్ళు లేకపోవడం అనేది ఒక లోటే. అందుకోసం అడుగుతున్నాను. అందుకు మీరే చెప్పారు కదా ఇప్పటి వరకు మంచి వాళ్ళు మౌనంగా ఉంటే దాని పర్యవసానం వేరుగా ఉంటుందని. Yes. అందుకని మీ క్వశ్చన్కి నా ఆన్సర్ మౌనమే. ఇప్పుడు మౌనంగా ఉంటే ఎలా అంటే రాజకీయాల్లోకి వస్తున్నారా లేదా? అంటే దానికి ఇంకా సమయం ఉంది కదండి. సమయం ఉంది. ఓకే. యా ఖచ్చితంగా సమయం ఉంది. Right. ఇప్పుడు మనకు అంత ఏజ్ అవ్వలేదు. మనం చేయాల్సిన న్యాయం ఏదుందో ఎవరికి చేకూర్చాలనుకుంటున్నామో ఓకే. ఫస్ట్ నాకు ఒకటేనండి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఎవరో నన్ను ప్రూవ్ చేసి నాకేదో చేయడం అని కాదండి. ఇది మనం చెయ్యాలి అనుకుంటే నా సొంతంగా కూడా నేను చేయొచ్చు. కాదండి, ఇంకేం ప్రూవ్ చేసుకోవాలి మీరు? చాలా లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, చేస్తున్నా. లెక్కలేనంత గుర్తింపు వచ్చింది, పనులు చేస్తున్నారు. ఇన్ని చేసి ఇంకా ఇంకా మీకు గుర్తింపు ఎందుకు లేదండి, కావాలి? అది ఇంకా నేను సాటిస్ఫై అవ్వలేదండి. అచ్చా. ఓ ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే గాయత్రి మాత ఇంకొక విజన్ ఇచ్చింది. ఓకే. ఆ విజన్ నాకు ఇంకా రీచ్ అవ్వలేదు. ఆ విజన్కి నేను ఓకే. అది అయినప్పుడు అప్పుడు రైట్. అంటే కరెక్ట్గా ఒక స్టాండర్డ్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చెప్పండి. చెప్పండి. ప్రజెంట్ రాజకీయ సిచ్యువేషన్ ఎలా ఉందండి? సినారియో ప్రజెంట్ రాజకీయం ఏంటిదని పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టేనండి. అంతేనా? అదే కదా జరుగుతుంది. ఉమ్. ఎక్కడెక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, ఎక్కడెక్కడ వస్తుంది, ఎటు వెళ్తుంది చెప్పండి. రాజకీయం అన్న దానికి అర్థం ఉంది అంటున్నారా? రాజకీయంలోనే రాజకీయం చేస్తున్నారు. రాజకీయంలోనే రాజకీయం అవుతుంది. రైట్. సో ఇక మీ సినీ ఇండస్ట్రీలో మీ ప్రస్థానం, మీకు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహాలు, బంధుత్వాలు ఉన్నాయి ఇండస్ట్రీలో, రైట్? మీ అబ్బాయిని ఎప్పుడు హీరో చేస్తున్నారు? ఇంకా టైం ఉందండి ఆయనకి. అవునా? యా ఖచ్చితంగా ఆయన హీరోనే, ఓకే. ఖచ్చితంగా హీరోనే. బట్ ఇంకా టైం ఉంది. ఓకే. ఎందుకంటే ఏంటి, ఆయన రాజమౌళి గారితో చేపిస్తారా? మీ వారు చేస్తారా? ఆర్కే గారు చేస్తారా? మీరు చేస్తారా? ఎవరు చేస్తారు? అది టైం ఇట్స్ డిపెండ్. అంటే ఒక ఆర్టిస్ట్ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఇంట్లో వాళ్ళు ఉండక్కర్లేదండి. ఓకే. ఇంట్లో వాళ్ళు వద్దండి, చేయకూడదు అది. ఎందుకంటే మన ఇంట్లో మనమే గురువులు అవ్వకూడదు. ఉమ్. మనం అంటే ప్రతి ఒక్కరూ ఏంటిదంటే తల్లిదండ్రులు వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళకి ఇంకా ట్రైనింగ్లు ఇచ్చుకుంటూ కూర్చుంటారు. డాక్టర్లను రెడీ చేసేస్తారు, ఇప్పుడు అదే జరుగుతుంది కదా. యాక్టర్లను రెడీ చేసేస్తుంటారు. అంతా అది nepotism ఇప్పుడు ఆ కదా ఇప్పుడు. కాలం పోయింది సార్. అది ఇప్పుడు ఈ రోజు పోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ వరకు ఇప్పుడు వస్తుందేమో కానీ అది అందరికీ వర్తించవు కదా. ఓకే. అన్నిటిలోకి అన్ని తీసుకురావాలి అంటే అవి ఏమైపోతాయంటే మావే వచ్చేస్తాయండి. ఉమ్. ఇప్పుడు మేము చేసే పనులే చేస్తాం, మేము కాకుండా మాకు భిన్నంగా చేయాలి కదా వాళ్ళు. రైట్. అది నేను ఇచ్చేది. సో లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి గారితో మీ కుటుంబానికి ఉన్న పరిచయం? రమక్క వాళ్ళు అందరూ బాగానే ఉంటారండి. ఉమ్. వాళ్ళు క్లోజ్గా ఉంటారు, మంచిగా ఉంటారు. ఓకే. దెన్ వచ్చేసి ఎప్పుడు ఒకే విధంగా ఉన్నారు, ఏది ఎక్కడ మార్పు రాలేదు. ఉమ్. ఇంకా విజేంద్ర ప్రసాద్ గారు అంటే పెద్ద ఆయన, తండ్రిలాగా. ఇంకా రెడ్డమ్మ అనే ఉంటారు. ఇప్పుడు నాకు బుల్లితెరని పరిచయం చేసింది కూడా ఆయనే అనమాట. లైక్ ఆయన భజరంగ్ భైజాన్ జీ టీవీకి చేస్తున్నారు కాబట్టి తర్వాత నాకు జీ టీవీ వాళ్ళు సీరియల్ చేయమని గంగామంగ స్క్రిప్ట్ ఆయనే ఇచ్చారండి. ఆయనదే స్క్రిప్ట్ అది. అప్పటి నుంచి ఇంకా సీరియల్స్లోకి రావడం జరిగింది నేను. ఓకే. ఓకే. సో నేను ఆ రకంగా వావ్. అట్లా ఒక అంటే ఈ రంగంలో ఒక మహిళా ప్రొడ్యూసర్గా మీరు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? దీని గురించి మాట్లాడాలంటే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ కూర్చోవాలి. ఈవినింగ్ దాకా రెండు అయ్యా. ముక్కల్లో చెప్పండి. రెండు ముక్కల్లో ఏం లేదండి. ఏంటంటే కాంపిటేటివ్ వరల్డ్ అనేది ప్రతి ఒక్క చోట ఉందండి. అవును. కాంపిటీషన్ అనేది ఎక్కడైనా ఉంటుంది. మహిళా ప్రొడ్యూసర్ అనే దానికంటే కూడా ప్రొడక్షన్ని నువ్వు ఎంత సమర్థవంతంగా చేస్తున్నావమ్మా అని చెప్పారనుకోండి, నేనే చెప్తాను నెంబర్ 1 అనేసి. ఓకే. నా అంతవరకు. ఎందుకంటే నాకు గాడ్ ఫాదర్స్ లేరండి.
నేను ఇంకొకరికి వచ్చేసి మా నాన్న ప్రొడ్యూసరో లేదంటే మా నాన్న వచ్చేసి ఒక పెద్ద హీరోనో కాదండి. నేను ఆ బ్యాక్గ్రౌండ్ కాదండి నాది. సో నాకేంటిదంటే నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు దాన్ని నిలగొట్టుకుంటూ దాంట్లో ఉన్నటువంటి అంటే లైక్ మిస్టేక్స్ని కరెక్షన్స్ చేసుకుంటూ నాతో పాటు ఈవెన్ దో నా ఛానల్కి రిక్వెస్ట్ చేసుకుంటానా, నా ఛానల్ని నేను బెదిరించుకుంటున్నా, ఛానల్ నన్ను బెదిరించుకుంటుందా, లేదంటే ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించుకుంటామా చేసుకో అని పని ఆగకుండా, అంటే ఒక పని మొదలుపెట్టినప్పుడు అండి అందులో 24 క్రాఫ్ట్స్ పనిచేస్తాయండి. 24 క్రాఫ్ట్స్ అంటే కొన్ని వందల మందికి ఉపాధి కల్పించాలండి. ఆ 100 మంది ఉపాధి కల్పించాలి అంటే ఏ ఒక్క సెక్టార్లో వచ్చేసి కూడా నేను పేమెంట్లు చేయకపోతే అది ఆగిపోతుందండి. అది ఆగిపోయిందంటే ఆ 600 మందిలో ఎవరో ఒకరు వాళ్ళ వెనకాల ఉపాధి కలిగి ఉంటారు కదండి. ఆ ఉపాధి కల్పించిన వాళ్ళలో వాళ్ళను పొట్టను కొట్టిందానైతానండి నేను. సో ఆ అన్యాయం జరగకుండా నాకు ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఆ ప్రొడక్షన్ వాల్యూస్ని పడిపోనీయకుండా కరెక్ట్గా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నన్ను నేను ముందుకు తీసుకెళ్తూ నా ప్రొడక్షన్కి ఒక స్టాండర్డ్, ఒక ఐడెంటిటీ నేను ఇచ్చాను అంటే రీజన్ వచ్చేసి నాతో ఉన్నట్టు వాళ్ళు, నన్ను కోఆపరేట్ చేస్తున్న వాళ్ళు, నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు, మా క్రూ అంతే అంతే వాళ్ళందరికీ ఇస్తాను నేను క్రెడిట్. సో నేను ఎందుకంటే ఛాలెంజెస్ ఎందుకు ఉండవండి, ఎందుకు చేస్తారండి, ఏముంది అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉంది, ఏందిలే అమ్మాయితో ఏమైనా మాట్లాడదాము అని చెప్పేసి వస్తారు కదా, చెప్తారు కదా ఏదోటి, ఏది చెప్తే అది వినడానికి నేనేమి అంటే చెప్పే వాళ్ళు ఉంటే వినేవాళ్ళు లోపు అయిపోతారు. సో అట్లా అందుకని చెప్పేసి అవునా బాబు సరే ఓకే ఫైన్. నేను ఇలా పొగడ్తలకి పొంగిపోయి విమర్శలకి కుంగిపోయే టైప్ అయితే కాదండి. అలా అయితే మీరు ఇంత దూరం ఎక్కడి నుంచి వస్తారులేండి. అట్లయితే కాదండి. అందుకని ఏంటంటే ఖచ్చితంగా నా దగ్గర ఏంటిదంటే టిట్ ఫర్ టాట్, ఖచ్చితంగా అది ఉంటుందన్నమాట. అది అంటే ఫటా ఈవెన్ దో నా మాట అయినా కానీ వాళ్ళకు అలా పడుతూనే ఉంటాయి. సో అందుకని ఏంటిదంటే అలర్ట్గా ఉంటారు. అందుకని నా జోలికి రారండి ఎవరు కూడా. నాకు మీరు అంటున్నట్లు ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదండి. నేను అందరికీ న్యూట్రల్. నాకు మీరు పని చేశారా నేను పని చేయించుకుంటా, మీరు నాకు పని చేయించి పెట్టారా మీకు దానికి తగిన ఫలితం ఇచ్చేస్తా, నా పని చూసుకున్నానా నేను వచ్చేసాను. మళ్ళీ కలిసారంటే అదే నవ్వు ఉండాలి, అదే టెంపు ఉండాలి, అదే తెగింపు ఉండాలి, అదే అప్రోచింగ్ ఉండాలి. ఇదొక్కటే నాకు తెలుసు. నేను నేర్చుకునింది ఇండస్ట్రీలో. నేను ఎవరిని విమర్శించను, నేను ఎవరితోని విమర్శలు ఎదుర్కొని ఉంటాను. ఎందుకు అంటే మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కదా. సో ఉలికి పడుతుంటారు. సో ఉలికి పడుతున్నప్పుడు ఓకే ఫైన్, మీరు గుమ్మడికాయన తడుముకోండి, ఉలికి అయినా పడండి, నాకు అనవసరం. బట్ నేను చేయాల్సిన పని ఏంటిదంటే నేను కొంతమందిని వచ్చేసి రోడ్డున మీద పడేయలేను. మీరు నా స్వలాభం కోసం మీరు చెప్పిన దానికి నేను ఊకొట్టేసి అక్కడ ఇంకొకరికి నష్టం జరుగుతుంది అంటే ఆ నష్టాన్ని పూరించడానికి నా జీవితకాలం ఉన్నటువంటి నేమ్ ఫేమ్ని డ్యామేజ్ చేసుకోలేను. అంతే కదండి. కొంతమంది నేను కడుపు కొడుతున్నాను అంటే దానికి అర్థం ఏంటిది? అలా నేను చేయలేనండి. నేను చేస్తున్నది ఉపాధి కల్పించాలి అంటే కొన్ని వందల మంది వేల మందికి ఉపాధి కల్పించాలి, అది నా టార్గెట్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి మీ దగ్గర నుంచి వచ్చే బెస్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? బెస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ జీకి ఇంకొకటి చేయబోతున్నామండి. అది ఇంకొక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అవుతుంది. ఆల్రెడీ జెమినీ వాళ్ళది కుస్తీ కళ్యాణి జరుగుతుంది. అది కూడా ఒక లేడీ ఓరియంటెడ్ అనమాట. ఒక అచీవ్ గర్ల్ అంటే ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి అమ్మాయి కుస్తీ ఆడి తను ఎలా నిలదొక్కుంటుంది, ఆ ఫ్యామిలీని ఎలా డీల్ చేస్తుంది, కొన్ని అనివార్య కారణాల వల్ల తను మ్యారీడ్ లైఫ్లోకి ఎలా వస్తుంది, ఆ ఫ్యామిలీని కూడా ఎలా మెయింటైన్ చేస్తుంది అనేది ఆ కథ చుట్టూ ఉంటుందండి. అది కూడా ఒక లేడీ ఓరియంటెడే. ఇంకొక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక మూవీ యూత్కి సంబంధించింది, ఆల్రెడీ నిబ్బి జరుగుతుందండి మూవీ. అది కూడా ఇంకొక మూవీ కూడా వచ్చేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. అంటే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్. ఎలా అంటే అండి నేను ఒక ప్రాజెక్ట్ అంటే నా కాల్ షీట్స్ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఒక సీరియల్ జరుగుతుంది అనుకోండి, లైక్ ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ నుంచి ఒక షెడ్యూల్ అయిపోతే సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ నుంచి ఒక షెడ్యూల్ అయిపోవాలి. అంటే నా క్రూ ఎవరు కూడా ఫ్రీగా ఉండకూడదు. నా ప్రాజెక్ట్లో వాళ్ళకు బ్యాక్ టు బ్యాక్ ఉండాలి. అంతే మరి, నిద్రపోకూడదు కూడా. అంటే కాదండి, వయసు ఉన్నప్పుడే సంపాదించుకోవాలండి, వయసు ఉన్నప్పుడే నిలబెట్టుకోవాలండి. అంటే మనకు దీపం చెప్తారు కదా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకోవాలి అని చెప్పేసి. అట్లా నాకు ఇంతకు ముందు చేసినటువంటి ప్రతి డైరెక్టర్లు కూడా పాపం వాళ్ళు నాకు వాళ్ళ పేర్లన్నీ ఇప్పుడు గంగామంగ డైరెక్టర్ అయినా, రాధమ్మ కూతురు డైరెక్టర్ అయినా, డైరెక్టర్లు మారినా వాళ్ళు చేసినా వాళ్ళు ప్రాజెక్టు బ్యాక్ టు బ్యాక్ వచ్చిందే తప్ప ఎక్కడ ఎవరు కూడా ఆగలేదండి. మా వాళ్ళు ఎక్కడున్నా సరే అంటే నా దగ్గర నుంచి వెళ్ళారే అనుకోండి,
వాళ్ళు ఇంకొక లెవెల్లో ఉండాలి. రైట్, సూపర్. నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నారు కదా, చేశారు కదా, సో ఇంకొక దగ్గర ఇంకా చేస్తున్నారు కదా, ఇంకా గొప్ప స్థానంలో. అంటే నేను ఇచ్చే పేమెంట్ కంటే కూడా వాళ్ళకి ఒక 1000 రూపాయలు ఎక్కువైతేనే వెళ్ళాలండి వాళ్ళు. ఆ స్టాండర్డ్స్తో ఉండాలి. కాదండి, మీ మోడీ తాత ఏమో బంగారం వేసుకోవద్దు, బంగారం కొనుక్కోవద్దు అంటే మీరేంటన్నా అమ్మవారిలా తయారై తిరుగుతున్నారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి తాత చెప్పినంటే నేను కొనడం మానేసేదాన్నేమోనండి. ఎందుకంటే ఇప్పుడు కొనడం వల్ల కూడా ఏమైంది అంటే, ఒక రకంగా ఆయన చెప్పిన దాంట్లో ఏంటిదంటే అండి, మీరు కొనద్దు అని చెప్పలేదండి, మీరు కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోండి. ఓకే, పోస్ట్ పోన్ చేసుకొని మళ్ళీ ఒక 1 year తర్వాత దాన్ని సేవింగ్స్ ఎందులో కొంతలో, అంటే లైక్ ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయండి, ఇప్పుడు ఏది ఛార్జింగ్ వెహికల్స్ వచ్చాయి, వాటిని వచ్చేసి మీరు కొనండి. ఇప్పుడు పెట్రోల్ని వచ్చేసి వాయిదా వేయండి. అంటే మనకు స్వదేశీ మన దేశంలో ఉన్నటువంటి వాటి వనరుల్ని మీరు వాడుకోండి. మనకు విదేశాల నుంచి వచ్చే వాటిని వచ్చేసి వాళ్లకు హైప్ ఇవ్వద్దు. మన దేశాన్ని మనం సస్యశ్యామలం చేసుకుందాం, ఆరోగ్యకరంగా చేసుకుందాము. వాటిని వచ్చేసి మనము మన వనరుల్ని మనం కాపాడుకుందాము అని చెప్పేసి చెప్పడం అండి ఆయన. మొత్తానికి అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే అండి, అందుకని అంటే ఆయన చెప్పిన దానికి కూడా మన గోల్డ్ వాళ్ళందరూ ఉన్నారు కదండి, బంగారు షాపుల వాళ్ళందరూ, స్వర్ణకారులు అందరూ వచ్చేసి గొడవ పడడం లేదండి. వాళ్ళు టైం అడిగారు ఆయన్ని, మీరు మాకు ఒకసారి అవకాశం కల్పించండి అంటే. వాళ్ళు కూడా కొన్ని టన్నులు కొని పెట్టుకొని ఉంటారు కదండి, కల్పించండి. దానికి కూడా మేము ఎలా అంటే, ఆయన ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుందండి. ఇప్పుడు పెద్ద ఆయన ఈ మాట ఇప్పుడు చెప్పారు అంటే దాని సొల్యూషన్ వీళ్ళందరూ ఆయన్ని పాయింట్అవుట్ చేయరని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా చేస్తారు కదా. అది ఆయనకు తెలియకుండా ఉంటుందంటారా? ఆయన ఎందుకంటే జబ్బు ఆయన దగ్గరే ఉంటుంది, మందు ఆయన దగ్గరే ఉంటుందండి. సో ఆయనే డాక్టరు, ఆయనే మెడిసిన్. సో ఏంటంటే 2 ఆయనే ఇస్తారు వాళ్ళందరికీ. సో అయితే ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు మానేయమంటారు, పెళ్ళిళ్ళు అవి చేసుకోండి. ఏమన్నా ఒకవేళ తప్పిదడి చేసుకుంటే రాగియో ఇత్తడో చేసుకోమంటారు, అంతేనా? బంగారం అట్లా ఏం లేదండి. ఎవరైనా సరే కొనడం, లేడీస్ ఎక్కడ ఆగుతారండి? ఎంతమంది మనం ఎంత చెప్పినా కూడా ఒకటే ఒక దానికైతే ఎంత ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా టెంప్ట్ అయ్యేది బంగారం గురించేనండి. లేడీస్తో పెట్టుకుంటే తాతే కష్టం మరి. లేదు, అట్లా దానికి ఒక రెమెడీ ఉంటుందండి. ఏ ప్రాబ్లంకైనా రెమెడీ ఉంది కదండి. సో ఆయన ఇచ్చిన, ఇప్పుడు ఆయన ఏ సలహా ఇచ్చారో దానికి కూడా దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుందండి. ఖచ్చితంగా చేస్తారు ఫుల్ఫిల్. ఇప్పుడు మీరు ఒక విద్యావేత్త, ఒక పొలిటీషియన్, ఒక సేవకురాలు, ఒక ప్రొడ్యూసర్, ఇన్ని పాత్రలు, బహుముఖ పాత్రల్లో ఉంటారు. సో దీంట్లో మీకు ఏది ఇష్టం? ఏ రోల్ ఎక్కువ ఇష్టం? ఇందులో ఏ రోల్ అనే దానికంటే కూడా వీటన్నిటిని బిజీ చేసేటువంటి క్రమం, టైం ఉంది చూసారా, అది లేకపోతే నేను ఉండలేనండి. ఓకే, రోల్ అనే దానికంటే కూడా నాకు నేనే ఇష్టం. అంటే ఫస్ట్ నన్ను నేనే ప్రేమించుకుంటా కదా. సో అన్నిట్లోకి నాకు నేనే ఇష్టం అనమాట, అంతే. ఆ రోల్స్ ఇష్టం కాదు, నేనే ఇష్టం నాకు. ఫస్ట్ నన్ను నేను ఇష్టంగా చూసుకున్న తర్వాత నన్ను. కానీ మీరు చెప్పిన ఒక డైలాగ్, అంటే మీకు తెలిసి చెప్పారో తెలియక చెప్పారో నాకు తెలియదు, కానీ చాలా పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి కదా, వాటిలలో కంక్లూజన్ ఏంటంటే ఫస్ట్ నిన్ను ప్రేమించుకో అని చెప్తారు. సీరియస్ గా, అంటే వాటి పుస్తకాల మొత్తం సారాంశం ఈ ఒక్క లైనే ఉంటది. అసలు నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా, నిన్ను నువ్వు ఇష్టపడకుండా ఇంకేం జరగదు అక్కడ బయట అని చెప్తారు. అందుకని చెప్పేసి ఏంటంటే ఫస్ట్ నన్ను నేను అది ఉంటుందండి. ఫస్ట్ నన్ను నేను ఇష్టపడాలి, నన్ను నేను కష్టపెట్టుకోకుండా, నన్ను నేను చాలా ఇష్టంగా ప్రతి ఒక్కటి ఇది నా కోసమే. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దీనికి ఎందుకు సొల్యూషన్ ఉండదు? అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే దీనికి ఏ ప్రాబ్లం ఇచ్చిన వాడే రెమెడీ కూడా ఇస్తాడండి. దేవుడే కదా ఇస్తున్నాడు. సో ఇస్తాడు, దాని సొల్యూషన్ ఉంటుంది. నాకు మైండ్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? టైం ఎందుకు ఇచ్చాడు నాకు దేవుడు? అన్నిటికీ నువ్వు అధిగమించమనే కదా. సో ఇవన్నీ అధిగమిస్తేనే మనిషి విలువ అండి, మనిషి జన్మకి ఒక వాల్యూ. వండర్ఫుల్. సో ఫైనల్గా యువతకి, ముఖ్యంగా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇండస్ట్రీలో రావాల్సుకునే వాళ్ళకి ఏంటిదంటేనండి, ముందు వెనక అనేది చూడకుండా, దాంట్లో ఉండేటివి లోటుపాట్లు తెలుసుకోకుండా అస్సలు రావద్దు. ముందు ఫస్ట్ మీకు మీరు స్టాండర్డ్ చేసుకొని, పేరెంట్స్ని ఏదో ఇబ్బంది పెట్టాలనో, లేదంటే ఓవర్ నైట్లో ఏదో అయిపోవాలి అని చెప్పేసి రావాలి అనుకోవడం మూర్ఖత్వం. దాంట్లో ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటిది, దాంట్లో ఉన్నటువంటి కష్టం ఏంటి, దాంట్లో ఉండే లబ్ధి ఏంటిదని చూసుకోవాలి. అంటే అందరికీ రాసి పెట్టాలని ఏం లేదు కదండి, ఎవరైనా కష్టపడాలి. కానీ ఇది ఏంటిదంటే జాక్ పాట్,
కరెక్ట్. ఇది ఒక గ్యాంబ్లింగ్. జూదం. ఎస్, కరెక్ట్. ఇది ఈ గ్యాంబ్లింగ్లో ఏంటిదంటే స్టాండర్డ్ అవ్వాలి అనుకుంటే అంటే ఏ ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా చూసుకోండి మీరు, వాళ్ళు పాపం ఇక్కడ ఇప్పుడు నేను ఇది చేశాను అని కాదండి, ఇంకొకటి కూడా నేను ఎందుకు చేస్తున్నాను అంటే దీంట్లో ఉండే లైక్ అంతే, దీంట్లో నేను లాస్ అయ్యాను అంటే ఏంటి నా కరెక్షన్, ఎక్కడ నేను లాస్ అయ్యాను అనేది చూసుకొని నెక్స్ట్ దాంట్లోకి నేను ఓవర్కమ్ చేస్తానండి. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా చెప్పేది నేను, ఫస్ట్ మీకు మీరు ఒక స్టాండర్డ్ ఉపాధి కల్పించుకోండి, మీరు చూసుకోండి. దీనికి ఏంటంటే ఇంకొక కరికులం యాక్టివిటీ కిందికి దీన్ని పెట్టుకోండి ఉపాధిగా. మీ పేరెంట్స్ మీద మీరు ఆధారపడకుండా దీన్ని సైడ్గా పెట్టుకొని మీరు యాక్టింగ్లోకి రండి, డిపార్ట్మెంట్లోకి రండి, 24 క్రాఫ్ట్స్లోకి వచ్చేసి మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి, చూడండి, ఎవరి దగ్గరైనా అసిస్టెంట్లకు జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కటి చేసిన తర్వాత అప్పుడు మీకు ఏది నచ్చితే అది చేయండి. కానీ మెగా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే కళాబంధు అనూహ్య రెడ్డి గారి ఫైనల్ అల్టిమేట్ గోల్ ఏంటి? సంస్కృతిని కాపాడి దానికి ఒక విలువనిచ్చి నా వారికి నిజంగా నేను ఎలా అంటే ఒక స్టాండర్డ్ లెవెల్లో వాళ్ళందరినీ ఎప్పుడు మనం వచ్చేసి వీళ్ళకు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు ఏంటిదంటే ప్రతి ఒక్క కోటా ఉంది మా అని చెప్పేసి మీరు అన్నారు కదా. సో అలాగే నేను కూడా సంస్కృతి కిందికి సాంస్కృతిక నాటకాలకి, నాటక రంగాల వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక కోటా అనేది కల్పించడం అనేది నా ధ్యేయం అండి. అల్టిమేట్ మీ గోల్ అంతే. వాళ్ళకి ఏంటంటే అందులో ఉపాధి కల్పించాలా, అందులో వచ్చేసి గురువులైనా సరే ఎలాగో చేస్తున్నా కదా నేను, నా గురువులకి నేను ఇస్తున్నా. రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే గాను మినిస్టర్ గాను వచ్చి మీరే సంతకం పెడితే అయిపోతుంది కదా. నేను ఒక్కరు సంతకం చేస్తే అయ్యేది కాదండి, దానికి ఉన్న జీవోని దాన్ని పాస్ చేయాలండి గవర్నమెంట్, దానికి ఉన్నటువంటి బైలాస్లు అండి. ఎందుకంటే ఇక్కడ మనము నేను మాట్లాడినంత ఈజీ కాదండి. ఏదైనా సరే ఒక బైలాస్ని ఒక జీవోని పాస్ చేయాలి అంటే దానికి ఉన్నటువంటి వెనకల సాతక బాతకాలు గవర్నమెంట్కి తెలుస్తాయండి. కొన్ని మనం కూడా నేనే పర్ఫెక్ట్, నేనే కరెక్ట్, నేనే అల్టిమేట్ అన్నట్టు కాదండి. ఇక్కడ వాటన్నిటి గవర్నమెంట్ క్షుణ్ణంగా పరిశీలించి నిజంగానే మనము ఇవ్వాలి అంటే ఆ మనసు కూడా ఉండాలి కదండి. సాంస్కృతిక రంగంలో ఉన్న వాళ్ళకి కూడా నేను కోటాలు ఇవ్వాలి మన దేశం నుంచి అని చెప్పేసి మన రాష్ట్ర నాయకులు, రాష్ట్ర జనాలతో పాటు వాళ్ళు కూడా ముందుకు రావాలండి. జనాలు ఉన్నారు కదా, కళాకారులు ఉన్నారు కదా, జనంలో ఉన్నారు వాళ్ళు, వీళ్ళ ఓట్లు వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు దాంట్లో నాయకులు కూడా కదిలి వచ్చి ప్రతి ఒక్కరు ఓటింగ్ చేసి ఈ జీవోని పాస్ చేశారనుకోండి, అప్పుడు కరెక్ట్గా ఏంటంటే నాటక రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఓకే ఫైన్ ఒక కోటా ఉంది. మేము కూడా ప్రతి ఒక్కరూ ఏంటిదంటే అప్పుడు నిరుద్యోగ సమస్య అనేది కొంతవరకు కూడా తగ్గుతుందండి. అలాగే వచ్చేసి గవర్నమెంట్కి బెనిఫిట్ కూడా ఏంటిది, ప్రతి ఒక్క కాలేజెస్లో ఫైన్ ఆర్ట్స్ అనేది వస్తుందండి. సంవత్సరాలుగా దాని వచ్చేసి సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ, సంస్కృతిని కాపాడుకుంటూ వాళ్ళు పునాదుల్లో నుంచి అంటే లైక్ వచ్చేసి పురాతన కాలంలో నుంచి తీసుకొస్తున్నటువంటి వాళ్ళ సంస్కృతిని నిలబెట్టుకోవడానికి, పేరునివ్వడానికి అక్కడ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఎవరెవరు ఉన్నారో మన రాష్ట్రంలో ఉన్న కళాకారులు అందరూ ముందుకు వస్తారండి ఒక ఫ్యాకల్టీస్గా పనిచేయడానికి. సూపర్ అట్లా నిజంగా బాటమ్ ఆఫ్ మై హ్యాట్స్ ఆఫ్ అండి మీకు నిజంగా. థ్యాంక్ యూ అండి. అంటే చిన్న విషయం కాదు మీరు చేస్తుంది. జానపదం అంటే మన జాతి అస్తిత్వం, మన జాతి మూలం, మన మూలాలు జానపదం అంటే. ఆ కళను బతికిస్తున్న వ్యక్తి అనూహ్య రెడ్డి గారు నిజంగా అద్భుతం. తను ఒక తల్లిగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక సంఘ సేవికగా ఎన్నో బహుముఖ పాత్రలు, విద్యావేత్తగా ఇప్పుడు జానపదానికి ఏకంగా యూనివర్సిటీనే తీసుకురాబోతున్నారు, కాలేజ్. అతి త్వరలో కాలేజ్ పెట్టబోతున్నారు జానపద కళల కోసమే ప్రత్యేకంగా. సో కాబట్టి నిజంగా మీలో ఎవరైనా కళాకారులు ఉంటే మేడంని సంప్రదించవచ్చు ఖచ్చితంగా. వాళ్ళ మన వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ అది ఇన్స్టా అదన్నీ మొత్తం. ఓకే, మన కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ అనూహ్య రెడ్డి అని పోక్ చేసిన మీరు మేడంని సంప్రదించవచ్చు. కళాకారులందరికీ తను జెన్యున్గా అండగా నిలబడుతుంది. ఏదో అది కాదు, ఒక ప్రశ్నకు మీకు ఆన్సర్ రాలేదు, మీకు ఫండ్స్ వస్తాయా మేడం అని అడిగాను, మొత్తం డబ్బులు తనే పెట్టుకుంటుంది, ఒక్క రూపాయి కూడా ఎక్కడి తీసుకోదు. ఈవెన్ నాకు తెలిసిన షాకింగ్ న్యూస్ ఏంటంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా అడగదు. ఇప్పటి వరకు లేదండి, ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా అడగదు. నా ఫౌండేషన్ గొప్పగా 50% అండి, 50% వచ్చేసి ఎగ్జంప్షన్ ఉందండి. 50% అంటే నా ఫౌండేషన్ త్రూ నుంచి నేను 80G 12A ఏది ఉన్నా కూడా మేమే వాడట్లేదండి.
ఎందుకంటే గవర్నమెంట్ ఎందుకు నేను వాడట్లేదు అని మీకు ఆ క్వశ్చన్ రావచ్చు. ఎందుకు వాడట్లేదు అంటే నేను జనాలకి నాకు కావాల్సినంత నేను సేవ చేస్తున్నాను. చేస్తున్నారు. అంటే అది ఏంటిది, నేను సేవ అనే దానికంటే కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉన్నాను కాబట్టి ఇప్పుడు తీర్చుకుంటున్నా. దానికి నాకు ఎగ్జంప్షన్ అని చెప్పేసి అనేది అవసరం అంటారా దాంట్లో? అక్కడ కూడా కక్కుర్తి అవసరం అంటారా? నిజమే. అంటే ప్రభుత్వానికి మనం చెల్లించే పన్నులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ప్రజల కోసం ఉపయోగపడేవి. కాబట్టి మీరు దాన్ని వెనక్కి తీసుకోవడం వల్ల మీ లక్ష్యం నిజంగా నెరవేరదు ఒక రకంగా చెప్పాలంటే. చేయాలి అంటే ఇప్పటి వరకు నేను అలా అంటే ఫైలింగ్ కూడా చేయలేదండి. ఇప్పటి వరకు 2014 నుంచి ఉన్నా కూడా నేను ఇప్పటి వరకు ఫైల్ చేయలేదండి. ఎవరు ఎట్లా చెప్పుకున్నా ఎట్లా చెక్ చేసుకున్నా కూడా మనకున్న దాంట్లో మేము సంపాదించుతున్న దాంట్లోనే ఒక 20% మా ఫౌండేషన్కి వెళ్తుంది తప్ప వేరే వాళ్ళ దగ్గర నుంచి కాదండి. సింగిల్ పెన్ని కూడా ఎవరైనా ఏదైనా ఇచ్చారు అంటే ఏది చెప్తే అదే మీరు లేదంటే వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి టాటా అయినా బాటా అయినా ఎవరు చెప్పలేదండి, ఎవరు అనలేదు. నేను చెప్తున్నా. ఎందుకన్నానంటే మామూలుగా ఇలా సంస్థలు అనగానే అందరికి మైండ్ లోకి వచ్చే థాట్ ప్రాసెస్ ఇట్లా ఆలోచిస్తారు, వీళ్ళేదో డబ్బులు వస్తాయని. మొత్తం డబ్బులు మేడమే పోగొట్టుకుంటారు. కాబట్టి అలాంటి డౌట్స్ ఏం లేదు. నిజంగా సేవ చేస్తున్నారు, నిజంగానే కళాబంధుతాను. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది అనూహ్య రెడ్డి గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.